దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 31వ వాక్యం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు గదా. సొలొమోను దేవుడు తనకిచ్చిన దైవ జ్ఞానంతో కీర్తనలు రాశాడు. సామెతల సంపద అని ప్రత్యేకమైనటువంటి సామెతలు రాశాడు. పరమగీతం అని పరలోక కావ్యరస గ్రంథం రచించాడు. ప్రసంగి అనే ప్రబోధాలు వృద్ధాప్యములో తెలియపరిచినట్లుగా మనం గమనిస్తాం. ఈ సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే రోజుకొక అధ్యాయం చదివితే సంవత్సరానికి 12 సార్లు ఈ సామెతల గ్రంథాన్ని మనం సంపూర్ణంగా చదివి ముగించగలుగుతాం. కనుక యవనస్తులైనా, కుటుంబ సభ్యులైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, ఆత్మీయులైనా, పరిశుద్ధులైనా దేవుని ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలి, దేవుని చిత్తానుసారంగా జీవించాలి, నిత్య రాజ్యానికి సిద్ధపరచబడాలి, లోక మాలిన్యం తప్పించుకుని పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పనిసరిగా ఈ సామెతల గ్రంథాన్ని చదవాలి. ఏదో పాఠ్యపుస్తకం చదివినట్లు త్వరగా చదువుకుంటూ వెళ్ళటం కాదు, కానీ ప్రతి మాట జాగ్రత్తగా దృష్టి పెట్టి మనస్సును కేంద్రీకరించి దానిలో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించుచు మనం చదివినట్లయితే ఎన్నో సత్యాలు, ఉన్నతమైనటువంటి ఆలోచనలు మనకి అర్థమవుతాయి. ఈ సామెతల సంపదలో సొలొమోను నోట జాలువారిన ఆణిముత్యాల్లాంటి సంపదలు, సామెతలు చాలా విలువైనవి, శ్రేష్టమైనవి. ఇప్పుడు మనం చదువుకున్న లేఖనం ఈ రీతిగా మాట్లాడుతుంది. నీతిమంతులకు భూమి మీద ప్రతిఫలము కలుగుతుంది, భక్తిహీనులకు పాపులకు మరి నిశ్చయముగా భూమి మీద ప్రతిఫలం కలుగుతుంది. పాపులకైనా పరిశుద్ధులకైనా, మంచి వాళ్ళకైనా చెడ్డవాళ్ళకైనా, నీతిమంతులకైనా దుర్మార్గులకైనా, భక్తిపరులకైనా భక్తిహీనులకైనా, సజ్జనులకైనా దుర్జనులకైనా భూమి మీద ప్రతిఫలం అనేది తప్పనిసరిగా ఉంది. దీనినే అంటారు కర్మ సిద్ధాంతం. అంటే మనం చేసే ప్రతి చర్యకు భూమి మీద ప్రతిఫలం అనుభవించి తీరాలి. మనం చేసే ప్రతి చర్యకు, ప్రతి క్రియకు, అవి మాటలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, క్రియలు కావచ్చు, ఏవైనా సరే, మంచివైనా చెడ్డవైనా తప్పనిసరిగా ప్రతిఫలం అనుభవించి తీరాలి. కర్మ అనేది సంస్కృతం. ఇంగ్లీష్లో యాక్ట్, యాక్షన్, పర్ఫార్మెన్స్ అని పిలుస్తారు. హిందీలో కర్మే అని పిలుస్తారు. దీనికి సరి అయిన
తెలుగు అర్థం ఏంటి అని అంటే, మానసికంగా శారీరకంగా మనము చేసిన వాటి ప్రతిఫలం పొందటమే కర్మ సిద్ధాంతం. మానసికంగా శారీరకంగా మనం చేసిన వాటి ఫలితాన్ని అనుభవించడమే కర్మ సిద్ధాంతం. మంచి కర్మలు చేసేవారికి పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్య ఫలితంగా భూమి మీద సుఖంగా, సమాధానంగా, ఆశీర్వాదకరంగా, సమృద్ధిని అనుభవిస్తూ సంతృప్తిగా జీవిస్తారు. చెడు కర్మలు చేసే వాళ్ళకి పాపం తగులుతుంది. ఆ పాప ఫలితం కుటుంబంలో దుఃఖం, శాపం, కలవరాలు, కన్నీళ్ళు, తెలియని ఆందోళన, ఏదో చిరాకు, చికాకు వెంటాడుతూ ఉంటాయి. ఈ కర్మలు, చెడు కర్మలు, ఉదాహరణకు అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం, దొంగతనం, అన్యాయం, ఇలాంటివన్నీ చెడు కర్మలు. ఆత్మ సంబంధమైన బాటలో నడిపించబడే దేవుని పిల్లలు ఈ చెడు కర్మలన్నిటినీ విడిచిపెట్టి ఉత్తమమైన జీవితాన్ని గడపాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇందులో మీరు గమనించాల్సిన చక్కని మాట ఏంటంటే, భూమి మీదే బ్రతికి ఉన్న కాలములోనే నీతిమంతులకు తగిన ప్రతిఫలం దేవుడి చేస్తాడు. పాపులకు, దుర్మార్గులకు, భక్తిహీనులకు, అవిధేయులకు, మూర్ఖులకు, చెడిపోయిన వారికి, పాడైపోయిన వారికి, పాపపు స్థితిలో కొనసాగుతున్న వాళ్ళకు కూడా భూమి మీదే వాళ్ళకి ప్రతిఫలం అనుగ్రహించబడుతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ చర్యలకు ప్రతిఫలం ఖచ్చితంగా భూమి మీద అనుభవించి తీరాల్సిందే. అయితే నీతిమంతులైనటువంటి వారికి లభించే ప్రతిఫలాలు ఎలా ఉంటాయి, పాపులు భక్తిహీనులకు లభించే ప్రతిఫలం ఏ రీతిగా ఉంటుంది అనేది మనం గుర్తుపట్టాలి. చూడండి, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి కొన్ని మాటలు చెప్తాం. చూడండి, పేతురును చూసి అంటాడు, పేతురు, కత్తి పట్టినవాడు కత్తితోనే నశించిపోతాడు, నీ కత్తి వరలో ఉంచు. కనుక నీళ్లు పోసేవానికి మరలా నీళ్లు పొయ్యబడతాయి. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీ ఒడిలో కొలవబడుతుంది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక మనం ఏది విత్తుతామో అదే పంట కోస్తాం. ఏది విత్తుతామో అదే పంట కోస్తాం. ఏది చేస్తామో అదే మన మీదకి వస్తుంది. కనుక దేవుని పిల్లలు ఏ పని చేస్తున్నా, ఏ ఆలోచనలు ఆలోచిస్తున్నా, ఒంటరిగా ఉన్నా, కుటుంబంతో ఉన్నా, కాలేజీలో ఉన్నా, వ్యాపార స్థలంలో ఉన్నా, ఉద్యోగ స్థలంలో ఉన్నా, అన్యజనులతో ఉన్నా, ఆత్మీయులతో ఉన్నా, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా మాటలు ఎలా ఉన్నాయి, నా ప్రవర్తన ఎలా ఉంది, దీనికి ప్రతిఫలం ఎలా ఉండబోతుంది అనే గ్రహింపుతో ఆచితూచి మాట్లాడాలి, ఆచితూచి అడుగులు వేయాలి. అన్ని విషయాల్లో జాగరూకులమై మనం ప్రవర్తించాలి. ఎందుకనంటే మనం విత్తిందే మనం కోసుకుంటాం, మనం నాటిన చెట్ల ఫలాలు మనం అనుభవిస్తాం, మనం మాట్లాడిన మాటల యొక్క నోటి ఫలం మనం పొందుకుంటాం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఏ మాట మాట్లాడుతున్నా దీని యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉండబోతుంది, దీని యొక్క ప్రతిఫలం ఎలా ఉండబోతుంది అనే ముందు చూపుతో చాలా జాగ్రత్తగా ఉండి ఆచి
తూచి మాట్లాడాలి, ఆచి తూచి అడుగులు వేయాలి. దేవుని పిల్లల్లో ఉద్రేకాలు పనికిరావు, ఆవేశం పనికిరాదు. ఆలోచనతో సమస్తాన్ని జాగ్రత్తగా మనం జరిగించాలి. ఎందుకనంటే నీతిమంతులకి భూమి మీద దేవుడు వాళ్ళ క్రియలకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. పరిశుద్ధులకు తగిన ప్రతిఫలాలు వాళ్ళు పొందుకుంటారు. భక్తిహీనులకు పాపులకు మరి నిశ్చయంగా భూమి మీదే ప్రతిఫలం నిశ్చయముగా అనుగ్రహించబడునుగాక. ఇంకొక మాట సామెతల్లో రాయబడింది చూడండి, 13:21. కీడు పాపులను తరుముతుంది, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చునుగాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం గట్టిగా. భూమి మీద పాపులకు భక్తిహీనులకు కలిగే ప్రతిఫలం ఎలా ఉంటుంది? నీతిమంతులకు కలిగే ప్రతిఫలం ఏమిటి? పాపుల వెంట ఏమి వస్తుంది, పరిశుద్ధుల వెంట ఏమి వస్తుంది అని అంటే బైబిల్ చెప్తుంది, భక్తిహీనులను, పాపులను, చెడ్డవారిని, దుర్మార్గులను కీడు తరుముతుంది, క్రూరదూత తరుముతుంది, నాశనం తరుముతుంది, మరణదూత తరుముతుంది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈరోజు మీ కుటుంబాలలో నీడలాగా కీడు వెంటాడటానికి, శాపం వెంటాడటానికి, కన్నీళ్ళు వెంటాడటానికి, అనారోగ్యం వెంటాడటానికి, ఆర్థిక ఇబ్బందులు వెంటాడటానికి, మనశ్శాంతి లేక మానసిక ఒత్తిళ్లతో నలిగిపోయి మానసిక సంఘర్షణలను తట్టుకోలేక తల్లడిల్లిపోవటానికి కారణం ఏంటి? ఏదో తరుముతున్న పరిస్థితి, ఏదో వెంటబడుతున్న పరిస్థితి, ఏదో నీడలాగా ఆవరించి ఆవేదనలకు గురి చేస్తున్న పరిస్థితి. కారణం ఏంటంటే బైబిల్ అంటుంది, నీలో ఉన్న పాపపు నైజం, భక్తిహీనత కీడు రూపంలో నిన్ను వెంటబడి తరుముతుంది. ఎంత దూరం పరిగెత్తితే అంత దూరం ఆ కీడు నిన్ను తరుముతానే ఉంటుంది, తరుముతానే ఉంటుంది, తరుముతానే ఉంటుంది. ఎలా? సింహం వెంటబడుతుందని ఒక వ్యక్తి పరిగెత్తుతూ ఉన్నాడు, తప్పించుకున్నాడు మొత్తం మీద. ఆ తర్వాత తోడేలు తరమటం మొదలుపెట్టింది, తోడేళ్ళను కూడా తప్పించుకుని పరిగెత్తాడు. ఆ తర్వాత ఎలుగుబంటి తరుముతూ ఉంది, ఎలుగుబంటిని కూడా తప్పించుకుని పరిగెత్తి ఒక ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసేసుకుని, ఇక నేను రక్షించబడ్డాను, అపాయాన్ని తప్పించుకున్నాను, ఇక నాకు డేంజర్ లేదు అనుకుని ఆయాసపడతా చెమటలు కక్కుతా గోడ మీద చేయబెట్టి కొంచెం అలసట తీర్చుకుంటున్నాడు. ఆ గోడ మీద అప్పటికే వేచి ఉన్న సర్పం టపా 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 అని కాటేసింది. అక్కడికక్కడే నురుగ్గక్కి చచ్చాడని బైబిల్ చెప్తుంది. ఎలాగున పాపులను, భక్తిహీనులను పాపం, కీడు, నాశనం, శాపం, రోగాలు, క్రూరదూత, మరణదూత వెంటబడి వేధించి పీడించి తరుముతూనే ఉంటాడు దొరికేదాకా, ఆ ప్రతిఫలం పొందేదాకా. అయితే బైబిల్ అంటుంది, నీతిమంతుల వెంట మేలు ప్రతిఫలముగా వచ్చునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. మీరు నీతిమంతులైతే దేవుడు నీతిమంతులను చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు వారితో మిమ్మల్ని కూర్చుండబెడతాడు. మీరు ఘనపరచబడేటట్లుగా దేవుని కన్నులు నీతిమంతుల మీద ఉంటాయి, దేవుని చెవులు వారి మొరల వైపు ఒగ్గి ఉంటాయి. కనుక నీతిమంతులు ధైర్యం తెచ్చుకోండి, నీతిమంతులు నిరీక్షణతో ఎదురు చూడండి, నీతిమంతులు కృంగిపోవద్దు, నీతిమంతులు బలహీనపరచబడద్దు, నీతిమంతులు ఆశలను కోల్పోయి నిరాశతో జీవించొద్దు. ఖచ్చితంగా నీతిమంతుల మీద
దేవుని కన్నులు ఉంటాయి. ఒక రోజుకి దేవుడు నిన్ను సింహాసనమే కూర్చున్న వారితో కూడా కూర్చుండబెట్టి ఘనపరుస్తాడు. మేలు మీ వెంట వచ్చి మీకు ప్రాప్తించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక నీతిమంతులుగా మార్చబడి నీతి బాటలో నడిపించబడుతూ ఎల్లవేళ నీతిని జరిగించవచ్చు. నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగిన మీ జీవితం తృప్తిపరచబడేదాకా, మేలులతో తృప్తిపరచబడేదాకా, ఘనపరచబడేదాకా, హెచ్చించబడేదాకా దేవుని కృప మీ వెంట ఉంటుంది. కనుక నీతిమంతులారా కలవరపడబాకండి. భూమి మీదే ఏదో ఒక రోజు నిర్ణయ కాలములో మీరు ఆశించిన మేలు, ఆశించిన ఆశీర్వాదం, ఆశించిన ఉన్నత స్థితి దేవుడు మీకు నిశ్చయముగా అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న మాట, నీతిమంతులకు భూమి మీద ప్రతిఫలం ఉంది నిర్ణయ కాలంలో, భక్తిహీనులకు పాపులకు మరి నిశ్చయముగా భూమి మీదే నీవు జీవించుతూ ఉండగానే, నీవు కన్నులతో చూస్తూ ఉండగానే, నీవు చెవులారా వింటూ ఉండగానే, నీ ప్రాణం నీ దేహములో ఉండగానే భూమి మీదే ప్రతిఫలం అనుభవిస్తారు. అట్టి కార్యం చెయ్యగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవుని స్తోత్ర. ఈ పూట నేను మీకు ఒక 5-6 విషయాలు చెప్తాను. చెప్పే ప్రతి అంశంలో నీవు చేసిన దానికి, నీవు చేసిన పనికి, నీవు చేసినట్టే నీకు చెయ్యబడును అనే వివరాలు చెప్తాను. ప్రతి దానికి సబ్ టైటిల్ మీకు వివరంగా చెప్పి దానిలో ఉన్నటువంటి విషయాలు వివరంగా చెప్తాను. అందరు శ్రద్ధగా వినండి. ఆ తర్వాత హృదయంలో భద్రపరచుకోండి. వాటిని అనుసరించడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా దేవుని యొక్క ప్రతిఫలాలు నీతిమంతులందరి మీదకి, భక్తిహీనులందరి మీదకి, పాపులందరి మీదకి దిగివచ్చునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుల్ని ఎలా గుర్తుపడతాం, పాపుల్ని ఎలా గుర్తుపడతాం మీకు వివరంగా చెప్తాను. చూడండి, కూషు దేశస్థులు చూడటానికి ఎలా ఉంటారంటే నల్లగా ఉంటారు. చిరుత పులి పుట్టుకతోనే ఎలా వచ్చిందంటే అది మచ్చల మచ్చలుగా మచ్చల మచ్చలుగా మచ్చల మచ్చలుగా పుడుతుంది. పులులు ఉన్నాయి, సారలు సారలుగా పుడతాయి. పాము ఉంది, అది పుట్టిన అప్పుడే అది విషముతో బయటికి వస్తుంది. తేళ్ళు ఉన్నాయి, అవి కూరల నిండా విషాన్ని నింపుకొని వస్తాయి. అలాగే మన జీవితంలో మనం దేనితో మన అంతరంగాన్ని నింపుకుంటున్నామో, మన జీవితం ఎలా నడిపించబడుతుందో దానికి సంబంధించిన ప్రతిఫలమే మనం ఈ లోకములో పొందుకొనిదముగాక. మీకు గుర్తుంటానికి ఒక మాట చెప్తాను, ఇటు చూడండి అందరూ. 2 ప్రాణ స్నేహితులు ఒక కాలవ ఒడ్డున నడిచి వెళ్తూ ఉన్నారు. కాలవ ఒడ్డున నడిచి వెళ్తున్నారు. కాలువలో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ నీటి ప్రవాహంలో ఒక తేలు కొట్టుకుని వస్తూ ఉంది. అది ఒడ్డుకు చేరాలని ప్రయత్నం చేస్తుంది, కానీ ఒడ్డుకి చేరలేకపోతుంది. ఎందుకంటే నీరు ఉధృతంగా చాలా వేగంతో ప్రవహిస్తున్న కారణాన్ని బట్టి ఆ నీటి ప్రవాహంలో అది దరికి చేరటానికి ఎంత ప్రయత్నించినా దరికి చేరలేక ఆ నీటి ప్రవాహంలోకి వెళ్ళిపోతూ ఉంది, కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఈ 2 స్నేహితుల్లో ఒకడు ఆ కాలువ మధ్యలో నీటి ప్రవాహంలో కొట్టుకుని వెళ్తూ దరికి చేరాలని ప్రయత్న పడుతున్నటువంటి ఆ తేలును చూచాడు. చూసి వాడికి జాలి కలిగింది. వెంటనే స్నేహితుడితో చెప్పాడు, బ్రదర్, మై ఫ్రెండ్, ఆ తేలుని నేను రక్షించాలని కోరుకుంటున్నాను, ఆ తేలుకు నేను ప్రాణభిక్ష పెట్టాలని ఆశపడుతున్నాను అని చెప్తే, ఒరేయ్
అది తేలురా, అది కుట్టిద్ది, దాన్ని ఎలా తీసుకొస్తావు ఒడ్డుకి అన్నాడు. చూడరా నువ్వు నేను ఎలా తీసుకొస్తానో అన్నాడు. నెమ్మదిగా ఇడు ఆ కాలంలోకి దిగి దానికి అది వచ్చేదానికి ఎదురుగా నిలబడి చేతులు 2 దోసిళ్ళు పట్టి ఆ తేలుని ఆ దోసిట్లోకి తీసుకుని నీళ్ళన్నీ వదిలేసి ఒడ్డుకి తీసుకొస్తుంటే అది ఆ చేతుని పట్టి అలా కరిసేసింది. అలా కరిసేసి కొడతా ఉంది. చాలా నొప్పి, బాధ కలుగుతుంది. ఆ బాధ చాలా వరకు తట్టుకున్నాడు. భరించలేని బాధ కలిగినప్పుడు మరలా చేతులు విదిలించేశాడు. విదిలించేస్తే అది మరలా నీటి ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతుంటే మరలా దాని వెంట పరిగెత్తుకుని వెళ్ళి మరలా ఆ తేలుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఒడ్డునున్న స్నేహితుడు అంటాడు, ఒరేయ్ నీకు అది కుట్టినా సిగ్గు రావట్లేదంటారా, నీకేమైనా మైండ్ పోయిందా? మంచితనం ఉండాలి కానీ మరీ అంత మంచితనం పనికిరాదురా. మనకి ఇబ్బంది లేనంత వరకు ఓకే, మనకి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా దాన్ని కాపాడుతానంటావు. మైండ్ పని చేయట్లేదు నీకు, వదిలేసాయి, ఒడ్డుకొచ్చాయి అన్నాడు. అంటే లేదురా ఈ ఒక్క ప్రయత్నం చేస్తానని మొత్తం మీద రెండోసారి కూడా ఆ తేలుని నీళ్ళలో నుంచి పట్టి ఒడ్డుకు తీసుకొస్తుంటే అప్పుడు ఇంకా ఎక్కువగా కోటేసి ఇంకా ఎక్కువగా కరిసింది. చాలా తీవ్రమైన బాధతో మొత్తం మీద దాన్ని ఒడ్డుకు తీసుకొస్తే అది ఒడ్డున చకచక చకచక వెళ్ళిపోతుంటే ఇతనికి ఎంతో సంతోషం కలిగింది. ఆ తర్వాత ఎందుకురా ఇంత మూర్ఖంగా చేశావు, ఇంత చదువుకున్నావు, ఇంత జ్ఞానవంతుడివి, ఎంత మంచోడివి, ఎవరికి చిన్న హాని కూడా చేయవు, దానికోసం ఒక ప్రాణి కోసం, ఒక ప్రాణి యొక్క ప్రాణం కోసం ఎంత పురాకులాడావు, ఎంత శ్రమ అనుభవించావు, ఎందుకురా అంటే ఆ స్నేహితుడిని చూచి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా మై ఫ్రెండ్? ఆ తేలు యొక్క స్వభావం ఏంటో తెలుసా? కుట్టటమే దాని స్వభావం. మేలు చేసినా కుట్టిద్ది, కీడు చేసినా కుట్టిద్ది, నొప్పి కలిగినా కుట్టిద్ది, నొప్పి లేకపోయినా కుట్టిద్ది. దాని యొక్క కోరల నిండా విషం ఉంటుంది. అది సృజింపబడిన రీతి, దాని సహజ సిద్ధమైన స్వభావం ఏంటంటే మంచైనా చెడైనా అది కొట్టటమే దాని విధి ధర్మం. అయితే నేను నన్ను కుట్టినా, కొట్టినా, తిట్టినా, గాయపరిచిన, ప్రాణాలు తీసిన ప్రేమను పంచటం, మేలు చేయటం నా ధర్మం. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనం అంతా దేవుని పిల్లలమండి, నీతిమంతులు మనం కనుక మనం మన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయకూడదు. మనం యేసయ్య నమ్ముకున్నాం, యేసయ్య ప్రేమతో నింపబడ్డాం, యేసయ్య కనికరంతో నింపబడ్డాం. ఈ దుష్ట ప్రపంచంలో కొంతమందిని రక్షించడానికి, కొంతమందిని కాపాడటానికి, కొంతమందిని సన్మార్గాలోనికి తీసుకురావటానికి మనం ప్రయత్నించేటప్పుడు మనల్ని కుట్టేవాళ్ళు ఉంటారు, కొట్టేవాళ్ళు ఉంటారు, దూషించేవాళ్ళు ఉంటారు, దుర్భాషలు మాట్లాడేవాళ్ళు ఉంటారు, హాని చేసేవాళ్ళు ఉంటారు. అయినా మనం కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. వాళ్ళని ప్రేమించాలి, ప్రార్థించాలి, దీవించాలి. ఎందుకనంటే నీతిమంతులకు ప్రతిఫలం ఉంది, భక్తిహీనులకి ప్రతిఫలం ఉంది, పాపులకి ప్రతిఫలం ఉంది, కీడు చేసేవారికి ప్రతిఫలం ఉంది, మేలు చేసే వాళ్ళకి ప్రతిఫలం ఉంది. ఖచ్చితంగా భూమి మీద మనం అనుభవించి తీరాలి. కనుక మనం మంచి స్వభావంతో, మంచి మనసుతో, మంచి ఆలోచనతో, మంచి చేయుచు మన మనుగడను కొనసాగించినట్లయితే మహిమగల దేవుడు తగిన సమయంలో మనకి ప్రతిఫలం దయచేయునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ భక్తిహీనుల గురించి, పశుప్రాయులను గురించి, మానవ మృగాలను గురించి, వాళ్ళ యొక్క మనస్తత్వ ధోరణి ఎలా ఉంటుంది, వాళ్ళకి కలిగే ప్రతిఫలం ఎలా ఉంటుంది అనే ఒక విషయాన్ని పేతురు తన పత్రికలో రాశాడు. ఆ మాట చదువుకుని ముందుకెళ్దాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం. వారైతే పట్టబడి స్వభావ సిద్ధముగా పుట్టిన
వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురుగాక. ఇక్కడ ఒక మాట రాయబడింది, తలల పైకి చూడండి. కొంతమంది వివేక శూన్యములకు మృగాల వలె, పశుప్రాయుల వలె, జ్ఞానం లేకుండా, వివేకము లేకుండా, ముందు చూపు లేకుండా, సరి అయిన ఆలోచన లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారు అని అంటే బైబిల్ చెప్తుంది, తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు, హాని అనుభవించుచు, దుష్ప్రవర్తనకు తగిన హాని అనుభవించుచు తాము చేయు నాశనముతో తామే నాశనాన్ని పొందుతున్నారు. నా మాటనండి బిడ్డలారా, దుష్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు, వివేక శూన్యములైన మృగములను పోలినటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారని రాసిందంటే, తమకు తెలియని విషయాలను గురించి దూషిస్తారు. జాగ్రత్తగా వినాలి. మీకు ఒకళ్ళను గురించి పూర్తిగా వాళ్ళ విషయాలు ఏవి తెలియదు, వాళ్ళని గురించిన సంగతులు ఏవి తెలియదు, వాళ్ళ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ రహస్య జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ ఏకాంత జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ రహస్య జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు దేవునితో ఎలాంటి కనెక్షన్ కలిగి జీవిస్తారు, వాళ్ళు దేవుని సన్నిధిలో ఎలా కాలాన్ని గడుపుతారు, వాళ్ళ స్నేహితులు ఎవరు, వాళ్ళ అలవాట్లేంటి, వాళ్ళ ఆచారాలేంటి, వాళ్ళ పద్ధతులేంటి, వాళ్ళ మనసేంటి, వాళ్ళ మార్గాలేంటి, వాళ్ళ క్రియలేంటి, ఏవి తెలియదు, పూర్తిగా తెలియదు. తెలియని విషయాలను గురించి తొందరపడి వాళ్ళను దూషించడం, ద్వేషించడం, వాళ్ళను గురించి చెడు సమాచారం సమాజంలోనికి తీసుకుని వెళ్ళి అబద్ధపు సాక్ష్యాలు చెప్పి, చెడ్డ మాటలు చెప్పి, వారి పేరు చెడ్డదని కొట్టివేసి సమాజంలో అందరూ వాళ్ళను అసహించుకునేటట్లుగా, దూషించేటట్లుగా, వాళ్ళ మీద రిమార్కు, వాళ్ళ మీద దూషణ కలిగించేటట్లుగా కొంతమంది ప్రయత్నం చేస్తారు. వాళ్లకు లేనటువంటి ఒక ముద్ర వేస్తారు. వీళ్ళకి తల్లిదండ్రుల భయం లేదు, సేవకుల భయం లేదు, నాయకుల భయం లేదు, వీళ్ళు ఇచ్చలవిడిగా తిరుగుతారు, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు అనే ఒక ఆలోచనతో ఆ తెలియని విషయాల గురించి దూషించడం. చూడండి, దూషించే ముందు నేను ఈ వ్యక్తిని దూషిస్తున్నాను, నాకు ఈ వ్యక్తి గురించి ఏం తెలుసని తెలిసినా ఆ వ్యక్తిని దూషిస్తే నాకొచ్చే ప్రయోజనం ఏంటి, ప్రతిఫలం ఏంటి, మేలేంటి, ఆశీర్వాదం ఏంటి? ఊరకనే ఏ కారణం లేకుండా ఒక వ్యక్తిని దూషించాల్సిన అవసరం ఏంటి నాకు? అసలు ఒక వ్యక్తిని గూర్చి వ్యతిరేకంగా మాట్లాడవలసిన అవసరం ఏంటి నాకు అన్న ఆలోచన మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆలోచించండి. నీ గురించి ఏం తెలియకుండా ఏవైనా దూషణ మాటలు మాట్లాడితే, నీ భార్యను గురించి ఏవైనా తెలియకుండా దూషణ మాటలు నీ చెవులకు వినబడేటట్లుగా మాట్లాడితే, నీ కుమార్తెను గురించి ఏవైనా తెలియని విషయాలు నీకు వినబడేటట్లుగా దూషించి మాట్లాడుతూ ఉంటే, నీ కుమారుల గురించి తెలియని విషయాలు నీ గురించి మాట్లాడుతూ ఉంటే, మీ మనసు ఎలా ఉంటుందో, మీ ఆలోచనలు ఎలా ఉంటాయో, మీకు వచ్చే ఉద్రేకాలు ఎలా ఉంటాయో, మీకు వచ్చే ఆవేశం ఎలా ఉంటుందో, మీరు పడే బాధ ఎలా ఉంటుందో, మీరు అనుభవించే క్షోభ ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎదుటి వాళ్లను తెలియని సంగతుల గురించి దూషించే ముందు అసలు నీ జీవితం, నీ భార్య జీవితం, నీ పిల్లల జీవితం, నీ వ్యక్తిగత జీవితం, నీ సహవాసం, నీ పని, నీ పద్ధతులు, నీ అలవాట్లు ఏమిటి? నీ గురించి సమాజం
ఏమనుకుంటున్నారు, నీ గురించి ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటున్నారు, నీ గురించి ఆత్మీయులు ఏమనుకుంటున్నారు, నీ గురించి దైవ సేవకులు ఏమనుకుంటున్నారు, నీ గురించి బ్రదర్స్ ఏమనుకుంటున్నారు. ఎప్పుడైనా ఆలోచించారా? మీకు తెలియని విషయాలను గురించి ఎట్టి పరిస్థితులలో ఎవరినైనా, గనులైనా గణహీనులైనా, గొప్పోళ్ళైనా అల్పులైనా, సేవకులైనా విశ్వాసులైనా అన్యజనులైనా విగ్రహారాధికులైనా తెలియని విషయాలను గురించి ఏ ఒక్కరు తొందరపడి దూషించినా, దుర్భాషలాడినా, ఒంటి కాలు మీద వారి మీదకి ఎగబడినా సరే బైబిల్ చెప్తున్న మాట, మీ దుష్ప్రవర్తనకు తగిన సమయంలో హాని అనుభవిస్తారు, కీడు అనుభవిస్తారు. అంత మాత్రమే కాదు, నువ్వు ఏ నాశనం అయితే చెయ్యాలనుకున్నావో అదే నాశనం నీవు నీ కుటుంబం నిశ్చయంగా పొందుతారని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక బుద్ధి జ్ఞానం లేని జంతువుల్లాగా, పశువుల్లాగా, మృగాల్లాగా మనం ఆలోచించకూడదు, ప్రవర్తించకూడదు, మూర్ఖంగా జీవించకూడదు, బుద్ధిహీనంగా ప్రవర్తించకూడదు. మనం చూసే సంగతులను బట్టి కానీ, వింటున్న విషయాల గురించి కానీ దురుద్దేశంతో తెలియని సంగతుల గురించి ఏ వ్యక్తుల గురించి ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట్లాడినా మీ మాటలకు తగిన సమయంలో తీర్పు పొందుతారు. మీ మాటలను బట్టి మీరు విమర్శలోనికి వస్తారు. మీ నోటి మాటల ఫలం తప్పనిసరిగా మీరు అనుభవిస్తారు. మీ మాటలే మీ మీద సాక్ష్యం పలుకుతాయి. నిశ్చయముగా భయంకరమైనటువంటి శాపాన్ని పొందే ప్రమాదం ఉంది. అందుకని నా 2 చేతులు జోడించి చెప్తున్నానండి, మీకు తెలియని విషయాలను గురించైనా, తెలిసిన విషయాల గురించైనా, చూసిన సంగతుల గురించైనా, వినిన సంగతుల గురించైనా, ఎవరి గురించి ఎక్కడైనా ఎప్పుడైనా, వాళ్ళ ముందైనా వాళ్ళ వెనకైనా, వాళ్ళు ఉన్నప్పుడైనా వాళ్ళు లేనప్పుడైనా పొరపాటున ఎవరిని దూషించొద్దు, ఎవరిని గురించి చెడుగా మాట్లాడొద్దు. మాట్లాడితే బైబిల్ అంటుంది ఆ హాని, ఆ కీడు, ఆ శాపం, ఆ నాశనం ఖచ్చితంగా వచ్చేస్తుంది. కాబట్టి మనం జాగ్రత్త పడాలని పరిశుద్ధ గ్రంథం మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తెలియని సంగతుల గురించి మనం ఎప్పుడు ఎవరిని దూషించకూడదు. మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తాను చూడండి. ఒక దేశంలో బలంగా సేవ చేస్తున్న సేవకుడు, వేల కొలది సంఘం, తెల్లవారుజామున 4 గంటలకి ఆరాధన అంటే 1 గంట నుంచే క్యూలో ఉంటారట. ఆ చర్చిలోకి రావటానికి స్థలం దొరకదేమోనని. ఆయన మాటకంత విలువ ఉంది, ఆయన ప్రార్థనలో అంత శక్తి ఉంది, ఆ మందిరంలో అంత మహిమ ఉందని నమ్మారు ప్రజలు. వేల కొలది ప్రజలు వచ్చేస్తున్నారు మందిరానికి. సమయానికే వచ్చేస్తున్నారు. 4 గంటల కంటే 1 గంటకే వచ్చేస్తున్నారు మందిరానికి. అలాగూ ఆరాధన జరుగుతూ గణపరచబడుతూ దేవుని మహిమను వివరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఒక ఆరాధనకి కొంచెం లేటుగా మందిరానికి వచ్చాడు దైవజనుడు. వచ్చినప్పుడు ఆ డోర్ లాక్ చేయటం మర్చిపోయి మందిరంలోనికి వెళ్ళిపోయాడు. ఒక తల్లి తన బిడ్డ రాత్రి పగలు నిద్రపోకుండా పోరు పెట్టి ఏడుస్తుందని ఆ బిడ్డని ప్రార్థన చేద్దామని మందిరాన్ని తీసుకొచ్చింది. అప్పుడే దైవజనుడు మందిరంలోకి వెళ్ళాడు. దైవజనుడు ఉన్నటువంటి గది తలుపు తెరిచుంది, లాక్ చేయలా. ఆమెకి విశ్వాసం కలిగింది. దైవజనుడు పండుకునే మంచం మీద నా బిడ్డని కాసేపు పండుకోబెడితే నా బిడ్డకి ఏదైనా చీకటి ఆవరిస్తే పోద్ది, నా బిడ్డలో ఉన్నటువంటి రోగం పోయి ఆరోగ్యంగా ఆనందంగా నవ్వుకుంటా జీవిస్తుంది అని ఆలోచనతో ఆ బిడ్డను తీసుకొచ్చి సేవకుడు పండుకునే మంచం మీద పండుకోబెట్టింది. ఆ తర్వాత బిడ్డ ప్రశాంతంగా నిద్రపోయింది, ఏడుపు ఆపేసింది. ఆ తర్వాత బిడ్డని ఎత్తుకుని మరలా మందిరంలోకి వచ్చి కూర్చుంది, ఆరాధన ముగించుకుంది. ఆ తర్వాత ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయింది. అయితే ఆ తర్వాత ఈ అమ్మాయి బయటికి ఎప్పటికైతే వచ్చిందో వెంటనే ఆ మందిరంలో ఉన్నటువంటి ఒక సంఘ పెద్ద, సేవకుడికి చాలా నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి,
ఆ సేవకుడి తలుపు తీసుందని చెప్పి లోపలికి వెళ్ళి చూశాడు. చూస్తే సేవకుడి మంచం మీద మల్లెపూలు దండ ఒకటి, ఒక మూర మల్లెపూలు పడి ఉన్నాయి. ఆ చిన్నపిల్లకి ఆ మల్లెపూలు పెట్టినట్టుంది. ఆ పిల్లని ఎత్తుకునేటప్పుడు ఆ మల్లెపూలు అక్కడ పడిపోయినాయి. ఆ తల్లి చూసుకోకుండా వెళ్ళిపోయింది. ఇక ఆ సంఘ పెద్ద చూసినోడు చూసినట్టుగా లేకుండా బయటికి రావటంతో ఆరాధన ముగించే లోపు మందిరానికి వచ్చిన విశ్వాసులందరికీ ప్రకటన చేసేసాడు. మన పాస్టర్ మనం అనుకున్నంత మంచోడేం కాదు, ఎవరినో తీసుకొచ్చాడు క్యాండిడేట్ని, మంచం మీద మల్లెపూలు ఉన్నాయి, మామూలుడు కాదు, మన పాస్టర్ గారు మంచి రసికుడేనో అని విచ్చలవిడిగా ప్రచారం చేసేసాడు. అందరూ విచిత్రంగా చూస్తున్నారు పాస్టర్ గారిని, అందరూ విచిత్రంగా వింతగా చూస్తున్నారు. ఆ తర్వాత వచ్చి కూడా గుంపులుగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ తర్వాత అతనికి తెలిసింది మొత్తం మీద వార్త. అందరూ బాధపడుతున్నారు, తన ప్రవర్తన గురించి అనుమానిస్తున్నారు, సందేహపడుతున్నారని. వెంటనే అతని ఇక వాక్యం చెప్పటానికి కూడా మనసు అంగీకరించక ఇక ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళిపోయి తన కింద ఉన్న కొంతమంది బ్రదర్స్ని ఆరాధన జరిపించడానికి అపాయింట్ చేశాడు. 6 నెలలు అలా తరచుగా ఉపవాసాలు ఉంటా, బాధపడతా, ఆలోచిస్తా, ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఎందుకు ఇలా అనుమతించాడని ఆలోచించుకుంటా ఉన్నాడండి. బాగా రోగం వచ్చేసింది. ఆలోచనలో తిండి తినక నిద్రపోక ఆలోచించి భయంకరమైన మరణకరమైన రోగంతో పోరాడుతూ ఉన్నాడు. 6 నెలల తర్వాత మరలా అదే అమ్మాయి వాళ్ళ కూతురుని తీసుకుని మరలా మందిరానికి వచ్చింది. పాస్టర్ గారు కనబడలేదు, అడిగింది. అప్పుడు జరిగిన సంగతి ఆ అమ్మాయికి చెప్పారు. చెప్తే అప్పుడు పెద్దగా ఏడ్చుకుంటా చెప్పింది, నిన్న చిన్న పిల్లని 6 నెలల క్రితం తీసుకొచ్చి నేనే నాకు తెలియక దైవజనుడు మంచం మీద పండుకోబెట్టాను, ఆ కార్యం చేసింది నేనేనని చెప్పి ఏడ్చేసరికి సంఘ పెద్ద ఆశ్చర్యపోయాడు, విశ్వాసులంతా ఆశ్చర్యపోయారు. ఆ సంఘ పెద్దకి దడబుట్టుకొచ్చి వెంటనే హాస్పిటల్లో ఉన్న దైవజనుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడుస్తా, అయ్యా మీ జీవితాన్ని, మీ సాక్ష్యాన్ని, మీ సేవని, మీ దర్శనాన్ని నాశనం చేసిన వ్యక్తిని నేనే, సంఘాన్ని కలవరపరిచిన వ్యక్తిని నేనే, నాకు తెలియని సంగతుల గురించి మిమ్మల్ని దూషించి మీ గురించి చెడుగా ప్రచారం చేసిన వ్యక్తిని నేనే అని ఎక్కిళ్ళెక్కిలు పెట్టి ఏడుస్తానను, క్షమించండి అంటే దైవజనుడు దగ్గరికి పిలిచాడు. ఓపిక లేక దగ్గరికి వెళ్ళిన తర్వాత తన తల కింద ఒక దిండు ఉంటే ఆ దిండు తీసి ఆయన చేతులు పెట్టాడు. ఏంటయ్యా కాళ్ళ దగ్గర పెట్టమంటావా ఈ దిండు అన్నాడు. కాదు, ఇక్కడి నుంచి మీ ఊరు ఎన్ని కిలోమీటర్లు అని అడిగాడు. అయ్యా మా ఊరు 3 కిలోమీటర్లు ఉంటుందయ్యా అన్నాడు. ఓకే, ఈ దిండులో ఉన్నటువంటి దూది మీ ఊరికి వెళ్ళేదాకా దారి పొడుగున జిమ్ముకుంటా వెళ్ళిపో, చాలు, నేను నిన్ను క్షమించేశాను అన్నాడు. చాలా సంతోషించాడు, చాలా సంబరపడ్డాడు. ఈరోజు నా భారం అంతా దిగిపోయింది, నా కష్టమంతా తీరిపోయింది, సేవకుడు నన్ను అర్థం చేసుకుని క్షమించాడు అనుకుని ఆనందంతో నెమ్మదిగా ఆ దిండు తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళేదాకా ఆ దిండులో ఉన్న దూదంతా జిమ్ముకుంటా వెళ్ళిపోయాడు. మరలా వెంటనే ఆటో కట్టించుకుని హాస్పిటల్కి వచ్చి ఆ దిండు కవరు ఇచ్చేసాడు. అయ్యా మీరు చెప్పినట్లుగా ఆ దూదంతా మా ఊరు వెళ్ళేదాకా విరజిమ్మేశానని. అప్పుడు దైవజనుడు మరలా అతని వైపు చూసి అన్నాడు, ఏమనుకోకుండా ఇంకొక పని చేసి పెడతావా అన్నాడు. ఏంటో చెప్పండి అయ్యా, తప్పకుండా చేస్తానయ్యా, నా పాపానికి పరిహారం జరగాలంటే మీరు చెప్పిందంతా నేను చేస్తానయ్యా అన్నాడు. ఏమీ లేదు, ఇందాక నువ్వు మీ ఊరు దాకా జిమ్ముకుంటా వెళ్ళావు కదా దూది, ఆ దూదంతా మరలా ఏరుకుని ఆ దిండ్లో నింపుకొని నా దగ్గరికి తీసుకుని రా అన్నాడు. అనేసరికి ఆలోచనలో పడ్డాడు. అయ్యా అది గాలికి కాలువలోనో చెట్ల కొమ్మల్లోనో ముళ్ళ తుప్పల్లోనో ఎక్కడ సందులుంటే అక్కడ సందుల్లో పడిపోయి ఉంటుంది, ఆ దూదిని మరలా నేను సమకూర్చడం చాలా కష్టమయ్యా అన్నాడు. అప్పుడు దైవజనుడు చెప్పాడు, నువ్వు చేసినటువంటి ఆ పాపిష్టి పని, నీకు తెలియని విషయాన్ని గురించి నువ్వు దూషించి నా గురించి చెడుగా చేసిన ఆ ప్రచారం అందరి మనసులోకి వెళ్ళిపోయింది, అందరి హృదయాల్లోనికి వెళ్ళిపోయింది, అందరి జీవితాల్లోనికి
వెళ్ళిపోయింది, మనం ఎంత దాన్ని బయటికి తీయాలన్నా ఇక తీయలేము అని దైవజనుడు చెప్పి ఏడుస్తూనే ప్రాణాలు విడిచిపెట్టాడు హాస్పిటల్లో. అదే అపరాధ భావంతో ఆ సంఘ పెద్ద కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకు తెలియని సంగతులను గురించి, సేవకుడు గురించి అయినా, విశ్వాసుల గురించి అయినా, నీ భార్య గురించి అయినా, నీ కూతురు గురించి అయినా, నీ కొడుకు గురించి అయినా, నీ మనవరాల గురించి అయినా, నీ మనవడు గురించి అయినా, నీ బంధువుల గురించి అయినా, నీ ఇరుగు పొరుగు వాళ్ళ గురించి అయినా, యవనస్తుల గురించి, మీకు తెలియని విషయాల గురించి ఎవరిని దూషించొద్దు, ఎవరిని అపార్థం చేసుకోవద్దు, ఎవరి గురించి చెడు ప్రచారం చేయొద్దు. నీకు అంత బాధ్యత ఉంటే దేవుని మందిరం మీద, పరిచర్య మీద, ఈ యొక్క సేవ మీద బాధ్యత ఉంటే ఆ సేవకుడు గురించి, ఆ విశ్వాసి గురించి, ఆ కుటుంబం గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అది నిజమా కాదా? ఒకవేళ నిజమైతే దేవుడు క్షమించేటట్లుగా, దేవుడు శిక్షించేటట్లుగా ప్రార్థించు. అంతేగాని నీకు తెలిసిన విషయాన్ని కడుపుపురం తట్టుకోలేక అందరికీ ప్రచారం చేస్తే దాని పర్యవసానం తరతరాలలో కుటుంబ సమేతంగా భయంకరమైన శాపాన్ని అనుభవించే ప్రమాదం ఉంటుంది. అందుకని బైబిల్ చూడండి, నేను చక్కగా చెప్తుందో, మీకు తెలియని సంగతులను గూర్చి దూషించుచు దుష్ప్రవర్తనకు హాని అనుభవించుచు తాము చేయుచున్న నాశనములో తామే నాశనాన్ని పొందుతారని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక నీతిమంతులకైనా, భక్తిహీనులకైనా, పాపులకైనా ఈ భూమి మీదే ప్రతిఫలం కలుగును గాక. మనం చేసేదానికి ప్రతిఫలం, మనం చేసిందే మన మీదకి వస్తుంది, మనం విత్తిందే మనం కోస్తాం, మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు కొన్ని మాటలు చెప్తాను. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం 10వ వాక్యం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. 10వ వాక్యం. అందుకు రూతు బోయేజు ఎదుట సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయేజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను అని చెప్పాను. అందరు చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఇక్కడ నోట్స్ రాసుకునేవాళ్ళు జాగ్రత్తగా రాసుకోండి, వినేవాళ్ళు మనసులో పెట్టుకోండి. ఇక్కడ అత్త మామలకు, తల్లిదండ్రులకు చేసిన దానికి దేవుడు నిశ్చయముగా ప్రతిఫలము దయచెయ్యునుగాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. ఎవరికి? అత్త మామలకు, తల్లి తండ్రులకు మీరు చేసిన దాని యొక్క ప్రతిఫలం ఖచ్చితంగా మీ మీదకి వస్తుంది. ఈ సందర్భం చెప్తాను, తలపైకి చూడండి. నయోమి బెత్లెహేము దేశంలో కరువు వచ్చినప్పుడు తన భర్తతో, తన 2 కుమారులతో మోయాబు దేశానికి వెళ్ళింది. సమృద్ధిలో ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా సుఖంగా ఉన్నట్లు, క్షేమంగా ఉన్నట్లు, సంతోషంగా ఉన్నట్లు, సమృద్ధిగా జీవిస్తున్నట్లుగా ఫీల్ అయింది. వయసుకు వచ్చిన 2 కొడుకులకి వివాహాలు చేసింది. మొత్తం మీద భర్త చనిపోయాడు కొన్ని సంవత్సరాల్లో. ఆ తర్వాత 2 కొడుకులు చనిపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లో 3 విధవరాండ్రు మాత్రమే మిగిలారు. నయోమి, రూతు, వార్ప. ఆ తర్వాత నయోమికి ఒక వార్త తెలిసింది. తన ప్రజలకు ఆహారం ఇవ్వటానికి దేవుడు వారిని దర్శించాడు అనే సంగతి తెలిసింది. వెంటనే కోడలతో చెప్పింది, నేను నా దేశానికి వెళ్ళిపోతున్నాను, నా ఇంటికి వెళ్ళిపోతున్నాను, నా బంధువుల మధ్యలోనికి
వెళ్ళిపోతున్నాను, మీరు వయసు మీద ఉన్నారు కనుక మరల పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కని సుఖంగా క్షేమంగా సంతోషంగా జీవించండి అని. అప్పుడు ఇద్దరు కోడళ్ళు అత్తను కౌగిలించుకుని ఎలుగెత్తి ఏడ్చి, అత్త మేము కూడా మీతో పాటు వస్తామన్నారు. అప్పుడు అంది, మీరు నా మీద దయ చూపారు, మంచిది, దేవుడు కూడా మీ మీద దయ చూపును గాక అనింది. అయితే వార్ప అత్తను కౌగిలించుకుని ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. కానీ ఈ రూతు మాత్రం అత్తతో ఒక మాట చెప్పింది, అత్తమ్మా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడుంటావో అక్కడే ఉంటాను, మరణం తప్ప వేరే ఏది మనల్ని వేరు చేయకూడదని. అప్పుడు నయోమి ఆలోచించింది, రూతుకి తనతో కూడా వచ్చుటకు మనసు కుదిరింది, మనసు సమ్మతించింది అని. మారు మాట్లాడకుండా అత్త కోడళ్ళు మోయాబుని విడిచి బెత్లెహేములో అడుగుపెట్టారు. అడుగుపెట్టినప్పుడు నుండి ఈ అత్తని పోషించే బాధ్యత, అత్తని సంరక్షించే బాధ్యత, అత్త యొక్క పోషణ బాధ్యతలు ఆదరించడం కానీ, ఆహారం పెట్టడం కానీ, మాట్లాడి ఊరడించడం కానీ, ధైర్యపరచడం కానీ, అత్తమ్మా నేనున్నానని భరోసా ఇచ్చి బలపరచడం కానీ ఇలా చేస్తూ యవ్వనస్తురాలు జీవితంలో ఏ తప్పు చేయకుండా ప్రవర్తన పరిశుద్ధంగా కాపాడుకుంటూ యవ్వనస్తుల జోలికి పోకుండా నీతిగా నిజాయితీగా పవిత్రంగా జీవితాన్ని కాపాడుకొని ఎంతో బాధ్యతతో అత్త యొక్క బాధ్యతను తన భుజాల మీద వేసుకుని ప్రేమతో దయతో వాత్సల్యముతో అన్ని విషయాల్లో అత్త మాట వెంట పోషిస్తా వచ్చింది. ఈ సమాచారం బెత్లెహేములో ఉన్న అన్ని ప్రాంతాలకి ఎగబరాకింది. ఆ తర్వాత ఒకరోజు బోయేజు పొలంలో పరిగె ఏరుకోవటానికి వెళ్ళినటువంటి ఈ ఋతుమని చూసి యజమాని బోయేజు అంటున్నాడు, అమ్మాయి ఈ పొలంలోనే ఉండు, వేరే పొలంలోనికి వెళ్ళబాకు, నీకు దాహమైందనుకో పనివాళ్ళు చేది పోసిన కుండల్లో నీళ్లు త్రాగు, యవ్వనస్తులకి నేను ఆజ్ఞాపించాను నిన్ను ముట్టొద్దు, నీ జోలికి పోవద్దని, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఈ పొలంలో ఉండి నువ్వు కష్టపడి సంపాదించుకో, నీ అత్తని పోషించుకో, నీకు ఏ కొరత లేకుండా నువ్వు తృప్తిగా జీవించవచ్చు అని. అప్పుడు వెంటనే బోయేజు కాళ్ళ ఎదుట సాగిలపడి తల వంచుకుని ఈ రీతిగా మాట్లాడుతుంది రూతు, అయ్యా ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచావు, ఎంత శ్రద్ధ నిలిపావు, ఎందుకు నా మీద ఎంత కటాక్షం చూపావు, ఎందుకు నాకెంత మేలు చేశావు, ఇన్ని వసతులు కల్పించావు అని అంటే అప్పుడు బోయే చెప్తున్నాడు, అమ్మాయి నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసిందంతా నాకు తెలియవచ్చింది, నీవు చేసిన దానికి ప్రతిఫలముగా యెహోవా రెక్కల కింద నీవు సురక్షితంగా ఉండటానికి వచ్చావు, దేవుడే నీకు సంపూర్ణమైన బహుమానం దయచేయునుగాక. అందరూ సంతోషం చెప్తారా గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు తలల పైకెత్తి కొంచెం నేను చెప్పే మాటలు జాగ్రత్తగానండి. పెనిమిటి మరణమైన తరువాత కూడా అత్త బాధ్యతలను చూస్తుంది. అత్తకి ఆస్తి లేదు, సరైన ఇల్లు లేదు, సరైన వసతులు లేవు, వనరులు లేవు, ఎవరో పట్టించుకోవట్లేదు ఆమెని. బంధువులు చాలామంది ధనవంతులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు గలవాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు పలకరించడానికి కూడా వచ్చిన వాళ్ళు లేరు, ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు కూడా లేరు, పట్టెడు అన్నం పెట్టడానికి వచ్చిన వాళ్ళు లేరు. కానీ పెనిమిటి చనిపోయిన తర్వాత కూడా అత్తను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటా ప్రేమించి అవసరాలు తీర్చి ఆదరించి తోడుగా నీడగా అండగా ఉండి అన్ని విషయాల్లో బలపరిచి ఎంతో ఉపచారం చేస్తూ వచ్చింది. మీకు ఒక చిన్న ప్రశ్న ఈ ఆరాధనలో, మీ పెనిమిటి ఉండగానే మీలో చాలామంది అత్తామామలను చూడని వాళ్ళు, అత్తామామలకు పరిచర్య చెయ్యని వాళ్ళు, అత్తామామలకి బట్టలు ఉతకని
పెట్టని వాళ్ళు, అత్త మామలకి ఒక పూట అన్నం పెట్టని వాళ్ళు, అత్త మామల్ని దూషించేవాళ్ళు. ఏం చేసేవంట, ఏమిచ్చేవంట, ఏం పోగు చేసేవంట, పెళ్ళి ఒకటి చేసావు సరిపోయిద్దా అని విచ్చలవిడిగా మాట్లాడే కోడళ్ళు, విచ్చలవిడిగా మాట్లాడే కొడుకులు, విచ్చలవిడిగా మాట్లాడే మనవళ్ళు మనవరాళ్ళు, నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే తల్లిదండ్రులు ఎంతమంది లేరు మీలో? ఒకసారి ఆలోచించండి. భర్త ఉండగానే, అమ్మాయి మా అమ్మకి అన్నం పెట్టావా, మా నాన్న లేడు, ఒకటే ఉంటుంది, అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండు అని ఎప్పుడైనా నీ భార్యగా చెప్పావా? మా అమ్మ చనిపోయిన దిగుల్లో ఉన్నాడు మా నాన్న, మా నాన్నని కొంచెం పట్టించుకోండి, ఆయన బట్టలు ఉతకండి, ఆయనకి 3 పూట్ల మన పిల్లలతో పాటు భోజనం పెట్టండి, ఆయనకి కూడా ఒక గది, ఆ గదిలో మంచం, ఆ గదిలో ఏసీ లేకపోయినా కనీసం కూలర్ అయినా వసతులు ఏర్పాటు చేస్తున్నారా లేదా? చాలామంది తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తూ ఉంటారు, అయ్యా ఇల్లు వాకిళ్ళు సంపాదించాం, వస్తు వాహనాలు సంపాదించాం, స్థలాలు పొలాలు సంపాదించాం, విద్యాబుద్ధులు నేర్పించాం, ఉద్యోగ అవకాశం వచ్చేదాకా వాడి బాధ్యతలన్నీ చూసుకున్నాం, కానీ పెళ్ళాం మాటిని ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదయ్యా, ఇష్టం వచ్చినట్టే మాట్లాడుతున్నాడయ్యా. కోడలంటే బయటిది, అది ఎట్టయినా మాట్లాడవచ్చు, కానీ వీడికేం పోయే కాలం వచ్చింది. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఆడవాళ్ళు జాగ్రత్తగా వినండి. మీ మొగుణ్ణి మహారాజులాగా చూసుకున్నావు అనుకో, నువ్వేమవుతావంటే మహారాణి అవుతావు. నీవేమవుతావు? మహారాణి అవుతావు. నీ మొగుణ్ణి కొంగు కట్టుకుని నీ ఎంటబడుతున్నటువంటి అచ్చి కుక్కలాగా చూస్తున్నావు అనుకో, నువ్వు కూడా కుక్కవవుతావు, నువ్వు కూడా కుక్కవవుతావు. నీ మొగుడు కుక్క అయితే నువ్వు కూడా కుక్కేగా. నీ మొగుడు మహారాజు అయితే నువ్వు మహారాణివి. కనుక భర్తని నీచంగా చూడటం, అత్తమామల్ని నీచంగా చూడటం, వాళ్ళని అసలు పలకరించకపోవటం, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారో లేదో, ఆయాసపడుతున్నారో లేదో, మందులు వేసుకుంటున్నారో లేదో, వాళ్ళకి బట్టలు ఉతుకున్నాయో లేదో, వాళ్ళ అవసరాలు ఏందో ఏదో పట్టించుకోకుండా ఎచ్చలవిడిగా మీ సుఖభోగాలలో మీ క్షేమం, మీ సంతోషం, మీ పిల్లల క్షేమం, మీ పిల్లల సంతోషం కోరుకుంటా ముందుకు సాగితే దానికి సంబంధించిన ప్రతిఫలమే మీ మీదకు వస్తుంది. బైబిల్ చెప్తుంది చూడండి, అమ్మాయి నీ అత్తకి నువ్వు చేసిందంతా నాకు తెలిసింది, నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలము దయచెయ్యునుగాక. ఈ మాటలు వెంటనే మీరు గుర్తుపెట్టుకోవాలి. పెనిమిటి ఉన్నా లేకపోయినా, భార్య ఉన్నా పోయినా, నీ తల్లిదండ్రులను, నీ అత్తమామల బాధ్యతలను వాళ్ళు తుది శ్వాస విడిచేంత వరకు నీ పిల్లల్ని నువ్వు ఎలా సాగుతున్నావో, ఎలా ప్రేమిస్తున్నావో, ఎలా భుజాల మీద ఎక్కించుకుని తిప్పుతున్నావో, ఎలా అడిగినంతా ఇచ్చి వాళ్ళని సంతోషంగా ఉంచాలని చూస్తున్నావో, అలాగే నీ అత్తమామల్ని, నీ తల్లిదండ్రుల్ని చూడాలి. ఎందుకో తెలుసండి, మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మీ చిన్నప్పుడు మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఎంత ప్రేమించుంటారండి. వాళ్ళు కడుపు కాల్చుకుని నీ కడుపు నింపుంటారు. నువ్వు కన్నీళ్ళు గారుస్తుంటే వాళ్ళు కూడా కన్నీరు గార్చుంటారు. నీకు రోగం వస్తే నేను ఐసీలో పెడితే నిన్ను వాళ్ళు బయటుండి ఏడ్చి ఏడ్చి వచ్చిన డాక్టర్ కాళ్ళు చేతులు పట్టుకుని అరిచి అరిచి కేకలేసి ఉంటారు. కనబడిన చోటల్లా డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఉంటారు. ఇన్ని కార్యాలు చేసిన తల్లిదండ్రుల యొక్క క్రియలు, తల్లిదండ్రులు చేసిన పనులు, వాళ్ళు చూపిన ప్రేమ, వాళ్ళు చూపిన దయ, వాళ్ళు చేసినటువంటి ఆ పరిచర్యలు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. నీ పిల్లలంటే నీకెంత ప్రేమో. మరి నీవు చిన్నప్పుడు నీ తల్లిదండ్రులు కూడా నిన్ను అలాగే ప్రేమించారుగా. అలా ప్రేమించకపోతే నువ్వు ఈ స్థితిలో ఉండేవాడివి కాదు, ఉండేదానివి కాదు. కాబట్టి పెనిమిటి ఉన్నా పెనిమిటి పోయినా, భార్య ఉన్నా భార్య పోయినా, అత్తామామల బాధ్యతలు, తల్లిదండ్రుల బాధ్యతలు, పెద్దల బాధ్యతలు, వృద్ధాప్యంలో ఉన్నవారి బాధ్యతలు, పని చెయ్యలేని స్థితిలో ఉన్నవారి బాధ్యతలు, రోగాల పాలై రొప్పుచు ఆయాసపడుతున్న వాళ్ళ బాధ్యతలు తప్పనిసరిగా యవ్వనస్తులుగా ఉండి బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నటువంటి మీరు తీసుకుని
వాళ్ళకి చేయాల్సిన పరిచర్యలన్నీ చేసి, పనులన్నీ చేసి, ఆహారం పెట్టి, ఆదరించి, వస్త్రాలిచ్చి, ఊరటనిచ్చినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా రెక్కల కింద మీరు సురక్షితముగా జీవించుదురుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని రెక్కల కింద మీరు ఎలా ఉంటారు? ఎప్పుడు అత్త మామలకు చేయాల్సిన పనులన్నీ సక్రమంగా చేయాలి. సణుక్కుంట కాదు. మా కర్మ, మేము ఏనాడు చేసుకున్న శాపము, మాకు ఏ ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. కానీ మా పిల్లలకి పెట్టకుండా, మేము సరిగ్గా తినకుండా, ఈ ముసలోళ్ళకి దారాదత్తం చేయాల్సి వస్తుంది అని ఏ రోజు కూడా సణుగుతా బలవంతంగా పెద్దలను చూడొద్దండి. ప్రేమతో చూడండి, ఆప్యాయతో చూడండి. వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ చల్లని చూపు మీ మీద ఉంటే ఖచ్చితంగా దేవుని రెక్కల కింద నీవు, నీ పిల్లలు, రాబోయే తరాలు సురక్షితంగా ఉంటారు. దేవుడు మీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చి ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రూతుమును గురించి ఆ ఊర్లో పెద్దలు వచ్చి చెప్తున్నారు, ఇదిగో నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని దేవుడు రాహేలును పోలిన దానిగాను, ఇశ్రాయేలీల వంశాన్ని వర్ధిల్లజేసిన లేయాను పోలిన దానిగాను చేయును గాక. దేవునికి స్తోత్ర. యోదా తామారునందు కనిన పెరేసు వలె నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక అని దీవించినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. మిమ్మల్ని చూసి మీ గ్రామ పెద్దలు దీవించాలన్నా, మీ బంధువులు దీవించాలన్నా, మిమ్మల్ని చూసి అనేకులు సంతోషించాలన్నా, దేవుడు రెక్కల చాపి మిమ్మల్ని సురక్షితంగా కాపాడాలన్నా పెద్దల ఎడల గౌరవంతో సన్మానించే మంచి మనసుతో వాళ్ళని చూడండి. పెద్ద వయసు వచ్చింది, పెద్ద వయసులో వాళ్ళు తమ అనుభవంతో కొన్ని మాటలు చెప్తారు. అది మీరు చేదస్తం అనుకోబాకండి. చేదస్తం కాదు అది. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి సంగతులు. మీరు ఆ చిక్కుల్లో పడకూడదని, ఆ బలహీనతలో చిక్కుకోకూడదని, ఆ అవమానాలు మీరు భరించకూడదని మీ మేలు కొరకు పెద్దలు చెప్పిన మాటలు మనస్కరించండి, వాటిని అవలంబించండి, వాళ్ళని గౌరవించండి. అప్పుడు మీరు, మీ కుటుంబాలు సురక్షితంగా సంపూర్ణ బహుమానాలతో అత్యధికంగా ఆశీర్వదించబడి వర్ధిల్లుదురుగాక. అందరూ సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. రెండవది సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 5 నుంచి 7 వాక్యాలు చదువుకుందాం. చూడండి. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము పొందుదురు. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరుచునుగాక. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. మీ యజమానుడైన సౌలు మృతి పొందాడు, కానీ యోధా ప్రజలు నన్ను తమ మీద రాజుగా పట్టాభిషేకం చేశారు. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి, మీరు బలాఢ్యులయుండుడని ఆజ్ఞ ఇచ్చాను. రెండవది, మీరు చేసిన దానికి, మీరు చేసిన క్రియకు దేవుడు మీకు ఇచ్చే ప్రతిఫలం ఏమిటో, ఎవరి ఎడల మీరు ఎలాంటి క్రియ చేస్తే ఎలాంటి ప్రతిఫలం మీకు వస్తుందో చెప్తాను. చూడండి. రెండవదిగా, మీ యజమానులకు మీరు చేసిన దానికి మీకు దేవుడు ప్రతిఫలము దయచెయ్యునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ సందర్భం చెప్తాను జాగ్రత్తగానండి. ఆ ఊరి పేరు యాబేష్ గిలాదు. ఆ పట్టణం పురాతనమైనటువంటి పట్టణం. ఆ పట్టణంలో పురుష సంయోగము ఎరుగని కన్యకలు కలిగినటువంటి పట్టణం. ఆ పట్టణంలో పరాక్రమము కలిగిన వారు ఉన్నారు, బలవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పట్టణంలో
కృతజ్ఞత కలిగినటువంటి ప్రజలు ఉన్నారు, కృతజ్ఞత కలిగిన ప్రజలు ఉన్నారు, బలవంతులైన ప్రజలు ఉన్నారు, పురుష సంయోగము ఎరగని కన్యత్వాన్ని కాపాడుకున్న యవ్వనస్తులైన బిడ్డలు 400 మందికి పైగా ఉన్నారని బైబిల్లో రాయబడింది. ఇంతకీ యాబేష్ గిలాదు వాళ్ళు చేసిన పనేంటి యజమాని పట్ల అని అంటే చూడండి, ఈ ఫిలిస్తీన్లు సౌలు కుమారులను చంపి దహన కార్యక్రమాలు చేయకుండా, ఉత్తర క్రియలు సరిగా జరిగించకుండా వాళ్ళ డెడ్ బాడీల్ని గోడల మీద వేలాడదీశారు, భయంకరంగా అవమానపరిచారు. ఈ సమాచారం తెలుసుకున్నటువంటి యాబేష్ గిలాదు వాళ్ళు, వారిలో పరాక్రమం కలిగిన వాళ్ళు, బలవంతులైనటువంటి వాళ్ళకి రాత్రిపూట ఈ సమాచారం తెలిసింది. మన ఏలిన వాడైనటువంటి సౌలుని, అతని కుమారులందరినీ ఫిలిస్తీన్లు చంపేశారు. దహన కార్యక్రమాలు జరగకుండానే, అంత్యక్రియలు చేయకుండానే, వారి యొక్క డెడ్ బాడీల్ని పాతి పెట్టకుండానే గోడల మీద వేలాడదీశారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు తెలిసి బలవంతులైనటువంటి వాళ్ళు రాత్రి లేచి రాత్రంతా నడుచుకుంటా చీకట్లో ప్రయాణం చేసి సౌలు యొక్క డెడ్ బాడీ, సౌలు కుమారుల యొక్క డెడ్ బాడీలను కనుగొని ఆ శవాలని భుజాల మీద వేసుకుని రాత్రికి రాత్రే యాబేష్ గిలాదుకు వచ్చి అక్కడ సింధూర వృక్షం క్రింద వాళ్ళ యొక్క ఎముకలను పాతిపెట్టి ఆ తర్వాత 7 రోజుల పాటు ఉపవాసం ఉండి అన్నపానాలు పుచ్చుకోకుండా కృతజ్ఞతతో సౌలు చేసిన మేలు, సౌలు చేసిన ఉపకారం తలంచి 7 రోజులు వాళ్ళ యొక్క సమాధుల దగ్గర ఏడుస్తూనే ఉన్నారు. ఇంతకీ యాబేష్ గిలాదు వారికి తమ యజమాని అయినటువంటి సౌలు చేసిన ఉపకారం ఏంటి? ఒక చిన్న మాట. ఒకరోజు ఈ యాబేష్ గిలాదు ప్రాంతానికి, పట్టణానికి నాహాషు అనే ఒక అమ్మోనీయుడైనటువంటి రాజు వచ్చి, ఇదిగో మీరందరూ నాకు బానిసలుగా మార్చబడాలి, నేను రేపటి రోజు వస్తాను, మీలో ప్రతి వారి కుడి కన్ను పీకేస్తా, జాగ్రత్తగా ఉండండి, రెడీగా ఉండండి. కుడి కన్ను పీకిన తర్వాత మీరంతా నాకు దాస్యం చెయ్యాలి, ఊడిగం చెయ్యాలి, బానిసలుగా ఉండాలంటే బోర్న ఏడుస్తున్నారు. దిక్కులు పెక్కటిల్లేటట్లు, ఆకాశం దద్దరిల్లేటట్లు, భూమి బద్దలయ్యేటట్లుగా ఏడుస్తున్నారు. సౌలు పొలంలో నుంచి వస్తుంటే ఆ పట్టణస్తుల ఏడుపులు కేకలు సౌలుకు వినబడ్డాయి. ఏం జరిగింది అని సమాచారం తెలుసుకున్నాడు. ఇలా అమ్మోనీయుడైన నాహాషు ఆ పట్టణం మీదకి వచ్చాడయ్యా, ఆ పట్టణంలో ప్రతివాడి కుడి కన్ను పెరికేస్తానన్నాడు, వాళ్ళని అంధులుగా చేస్తానన్నాడు, వాళ్ళ జీవితకాలం అంతా వాళ్ళు బానిసలుగా ఉండాలని వార్నింగ్ ఇచ్చేళ్ళాడయ్యా, అందుకని ఏడుస్తున్నారు. ఓకే, రేపు మధ్యాహ్నంలోగా ఆ పట్టణానికి రక్షణ కలుగుతుందని, వాళ్ళకి విరోధంగా క్రియ చేస్తున్న నాహాషు మీద జయం కలుగుతుందని వాళ్ళతో చెప్పండి, ఏడవద్దని చెప్పండి అని చెప్పి ఒక చక్కని ప్రణాళిక ఏర్పరచుకుని ఇశ్రాయేలీలలో పరాక్రమం కలిగిన యుద్ధ వీరులను తీసుకుని వెళ్ళి ఆ అమ్మోనీయుల రాజు అయినటువంటి నాహాషుతో యుద్ధం చేశాడు. ఆ పట్టణాన్ని జయించి వాళ్ళకొక విడుదల విజయం ప్రసాదిస్తే అప్పుడు సౌలు రాజు, ఇశ్రాయేలీలు, ఆ తర్వాత యాబేష్ గిలాదు ప్రజలంతా కూడా బహుగా సంతోషించారు. దేవుని స్తోత్రం. ఈ యాబేష్ గిలాదు ప్రజల గుండెల్లో సౌలు చేసిన ఉపకారం, సౌలు చేసినటువంటి మేలు, సౌలు చేసిన పోరాటం, సౌలు చూపినటువంటి ఆ యొక్క నేర్పరితనం అంతా హృదయంలో పెట్టుకున్నారు. సౌలుకి కృతజ్ఞతగా, నమ్మకంగా జీవించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలిసింది సమాచారం. ఏ సమాచారం? సౌలు చచ్చిపోయాడు, సౌలు కుమారులు చచ్చిపోయారు, సరైన రీతిలో సమాధి కూడా చేయలేదు. రాజుగా బ్రతికాడు, గనుడుగా బ్రతికాడు, భాగ్యవంతుడిగా బ్రతికాడు,
పేరు ప్రఖ్యాతులతో బ్రతికాడు. అభిషేకంతో నడిపించబడిన వ్యక్తి దిక్కుమాలిన సావు, చచ్చి సమాధి కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాడని తెలుసుకున్నటువంటి యాబేష్ గిలాదు వాళ్ళు రాత్రంతా ప్రయాణం చేసి ఆ యొక్క శవాలను కనుక్కొని తీసుకొచ్చి జాగ్రత్తగా పాతిపెట్టారండి. పాతిపెడితే ఈ సమాచారం దావీదుకి వినబడింది. వెంటనే దావీదు దూతలను పంపాడు యాబేష్ గిలాదు పట్టణానికి. మీ యజమానుడైనటువంటి సౌలుకి మీరు చూపిన ఉపకారం నాకు తెలిసింది. మీరు చూపిన ఉపకారానికి, కృతజ్ఞతతో చేసినటువంటి ఉపకారానికి యెహోవా ఆశీర్వచనం మీరు పొందుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పొందుదురుగాక. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి, ఈ కృతజ్ఞతతో మీరు చేసిన ఈ ఉపకార బుద్ధిని బట్టి నేను కూడా మీకు ఉపకారం చేస్తాను. ఇదిగో యోధా వాళ్ళు నన్ను రాజుగా అభిషేకించుకున్నారు. మీ యజమాని చచ్చిపోయాడని మీకు సహాయం చేసేవాళ్ళు, మిమ్మల్ని ఆదుకునేవాళ్ళు, మీ పక్షంగా నిలిచేవాళ్ళు, మీ పక్షంగా విరోధులతో పోరాడేవాళ్ళు లేరని కలత చెందబాకండి. ధైర్యం తెచ్చుకోండి, బలాన్ని ప్రదర్శించండి. ఇదిగో నేను మీకు అండగా ఉంటాను. మీరు చేసిన ఈ క్రియను బట్టి, మీరు చేసిన ఈ కార్యాన్ని బట్టి నేను ఖచ్చితంగా మీకు మేలు చేస్తానని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. జీవితంలో రక్షించబడిన నాట నుండి నేటి వరకు ఎంతమంది మిమ్మల్ని ఏలారు అంటే, ఎంతమంది మీకు కాపరులుగా నియమించబడి, ఎంతమంది మీకు వాక్యాన్ని ఉపదేశించి, ఎంతమంది సేవకుల సమయంలో మీరు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డారు, ఏ రీతిగా మేలు పొందారు. కొంతమందిని గురించి సాక్ష్యాలు చెప్పమంటే చెప్తారు. నేను పలానా పాస్టర్ గారి టైంలో రక్షించబడి మందిరానికి వచ్చాను, నేను పలానా పాస్టర్ గారి టైంలో రక్షించబడి ఆయన ప్రార్థనల ద్వారా, ఆయన ఉపదేశాల ద్వారా నేను మండించబడ్డాను, నేను స్థిరపరచబడ్డాను, నేను ఆత్మీయంగా నడిపించబడ్డాని కోకొల్లలుగా మీరు సాక్ష్యం చెప్పగలరు. మీరు ఇప్పుడు మీలో కొంతమందిని లేపితే చెప్తారు, ఈ పాస్టర్ గారు వచ్చిన తర్వాత మేము ఇళ్ళు వాకిళ్ళు కట్టుకున్నాం, మా పిల్లలకి పెళ్ళిళ్ళు జరిగినాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, మా పిల్లలు కుటుంబాలతో సంతోషంగా జీవిస్తున్నారు, ఎంతోమంది క్రొత్తగా రక్షించబడిన వాళ్ళు కూడా మందిరానికి తీసుకొస్తున్నారు మీకు చాలామందికి చెప్పగలరు. అయితే ఒక ప్రశ్న, మీ ఏలిన వారికి మీరు ఉపకారం చేస్తున్నారా, అపకారం చేస్తున్నారా? మీ ఏలిన వారి జీవితంలో, మీ ఏలిన వారు ఉన్న కాలంలో మీ జీవితంలో ఎన్నో కార్యాలు జరిగినాయి, మీరు కృతజ్ఞతగా వారి ఎడల ప్రవర్తిస్తున్నారా? కృతజ్ఞత లేనటువంటి స్థితిలో హృదయాన్ని కఠినపరుచుకుని ప్రవర్తిస్తున్నారా? బైబిల్ చెప్తుంది, మీ ఏలిన వానికి మీరు చూపిన ఉపకారమును బట్టి యెహోవా ఆశీర్వచనము మీరు పొందుదురుగాక. మీరు చేసిన క్రియకు నేను కూడా మీకు ఉపకారము చేస్తానని లేఖనంలో రాయబడింది. దేవుని పిల్లలారా, మీరు కృతజ్ఞత కలిగి మీరు గనక ఏ కార్యం చేసినా సరే కృతజ్ఞత కలిగి ఉపకారం చేయండి. మీరు చేసిన క్రియకు తగిన సమయంలో మీకు ప్రత్యుపకారం చెయ్యబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు మేలు చేసిన వాళ్లకు, మీకు ఉపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేయండి, మేలు చేయండి, ఆదుకోండి, అండగా ఉండండి, ఆదరించండి, బలపరచండి, వాళ్ళ మాటకు లోబడి జీవించండి. అంతేగాని వాళ్ళని ధిక్కరించడం, తిరుగుబాటు చేయటం, ఇచ్చలవిడిగా ప్రవర్తించడం చేయకూడదు. బైబిల్లో దావీదుని గురించి మనం చదువుకుంటాం. దావీదు ఇదే మాట చెప్తాడు, ఏమనంటే, యెహోవా చేత అభిషేకించిన వానిని నేను చంపను, నేను ముట్టను అని ముందుకు సాగినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. మీ జీవితంలో కూడా మీ యజమానులకి, మీ భర్తలకి, మీ సంఘ కాపరులకు, మీ పెద్దలకి, మీ వంశములో గనులైనటువంటి వారికి మీరు మేలు చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీరు చూపిన ఉపకారానికి బదులుగా మేలు చెయ్యునుగాక. అందరూ సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. 3వ మాట చదువుకుందాం, చూడండి. ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యం, ఆ తర్వాత 10, 13 వాక్యాలు చదువుకుందాం.
యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకు చెయ్యబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. 10వ వచనం 13వ వచనం. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు, ఎన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. 13వ వచనం. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలో జ్వరబడకూడదు, వారి ఆపద్దినమున నీవు సంతోషించుచు వారి బాధను చూడతగదు, వారి ఆపద్దినమున వారి ఆస్తిని నీవు పట్టుకొన తగదు. తలల పైకెత్తి చూడండి. 3వ మాట చెప్తాను. నీ సహోదరులకు నీవు చేసినట్టే నీకు చెయ్యబడునుగాక. నీ సహోదరులకు నీవు చేసినట్టే నీకు చెయ్యబడునుగాక. నీ సహోదరులకు చేసినదే నీ నడినెత్తి మీదకి వచ్చునుగాక. మీ సహోదరుల ఎడల మీరు ఏమైతే చేస్తున్నారో అది మీరు మీ సహోదరులకు ఎలాగైతే చేశారో అలాగే మీకు చేయబడుతుందట. మీ సహోదరులకు ఏ కొలతతో కొలిచారో అదే కొలతతో మరలా మీకు కొలవబడుతుందట. మీ సహోదరులకి ఏదైతే చేశారో అదే మీ నెత్తి మీదకి వస్తుందట. తలల పైకి చూడండి. ఇక్కడ రాయబడిన మాట చెప్తాను. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము పొందుదు. ఒక్కసారి ఆలోచించండి. సహోదరులు అంటే సహ ఉదరములో నుంచి జన్మించిన వాళ్ళు. రక్త సంబంధం కావచ్చు, ఆత్మ సంబంధులైన సహోదరులు కావచ్చు. మీ సహోదరులకు మీరు చేసేది ఏదైనా సరే ఆలోచించండి. మీరు ఏది చేస్తే అదే మీ మీదకి వస్తుంది. మీరు ఎలా చేస్తే అలాంటి ప్రతిఫలమే మీ నెత్తి మీదకి వచ్చేస్తుంది. మీ సహోదరులకు బలాత్కారం చేశారనుకోండి, మీకు అవమానము వస్తుంది. మీరు ఇక ఎన్నటికీ నిలబడకుండా నిర్మూలపరచబడే ప్రమాదం ఉందట. మీ సహోదరులు ఆపత్కాలంలో ఉన్నప్పుడు మీరు పరుగున వాళ్ళ గుమ్మాల్లో జ్వరబడకూడదట. జ్వరబడి సంతోషంతో వాళ్ళ బాధను చూచి చంకలు కొట్టుకోకూడదట. నేను అనుకుంటాను ఎప్పుడు వచ్చిందా ఈరోజు నేను చూసి సంతోషించాలని అనుకుంటానున్నా. అమ్మయ్యా, ఇంతకాలానికి ఈ నాశనం సంభవించింది, ఇంతకాలానికి ఈ దుర్గతి సంభవించింది, ఇంతకాలానికి నా సహోదరుడు కొంప కొల్లేరైపోయింది, అబ్బా ఎంత హాయిగా ఉందో, ఇప్పుడు నా కళ్ళు చల్లబడ్డాయి అని సంతోషంతో మీ సహోదరులను బాధను చూడకూడదు. సహోదరుల బాధను సంతోషంతో వారి ఆపద్దినాన వారి ఆస్తిని దోచుకోవటానికి, దొంగిలించడానికి, ఆక్రమించుకోవటానికి ఇదే అవకాశం, ఇదే అదును అని పరుగులు తీయకూడదు. జాగ్రత్త. నువ్వు ఎలా చేసావో అలాగూ నీకు చేయబడుతుంది. మరలా నీ కుటుంబం మీదకి ఆపద వచ్చింది. అలాగే నీ సహోదరులు నీ గుమ్మములను పరిగెత్తుకుంటూ వచ్చి సంతోషంతో నీ బాధ చూస్తారు. నీ ఆపద దినాన నీ సహోదరులు ఇంట్లోకి వచ్చి నీ ఆస్తి అంతా దోచుకుని పోతారు. నీ పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే నీవు నీ సహోదరులకు మేలైనవి చేయండి, కానీ కీడైనవి, నష్టాన్ని కలిగించేవి, ఇబ్బంది కలిగించేవి, బాధ కలిగించేది, బలహీనపరిచేది ఏది మీ సహోదరులకు మీరు చెయ్యకుందురుగాక. గట్టిగా చెప్పాలి. నీవు చేసినట్టే నీకు చెయ్యబడును, నీవు చేసినదే నీ నడినెత్తి మీదకి వచ్చును. ఒక మాట చదవండి సహోదరుల గురించి. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వాక్యం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. ఆది దంపతులైన ఆదాము అవ్వలకు మొట్టమొదటిగా పుట్టిన కొడుకు పేరేం పేరు చెప్పండి? కయ్యను. రెండోవాడి పేరేం పేరు?
కయ్యనేమో వ్యవసాయం చేసే రైతు, హేబేలేమో గొర్రెలను కాసుకుని గొర్రెల కాపరి. అయితే ఇద్దరూ చాలా సంతోషంగా సమాధానంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఎవరి వృత్తిలో వాళ్ళు నమ్మకంగా నడిపించబడతా ఉన్నారు. అయితే ఒకరోజు ఇద్దరు అర్పణలు తీసుకుని దేవుని యొద్దకి వచ్చారు. అయితే పెద్దోడి అర్పణ దేవుడు అంగీకరించలేదు, లక్ష్య పెట్టలేదు. చిన్నోడి అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. ఎప్పుడైతే ఇది జరిగిందో పెద్దోడికి చిన్నోడి మీద అసూయ ఆరంభమైంది. వెంటనే ముఖం చిన్నబుచ్చుకున్నాడు, మిక్కిలి కోపంతో రగిలిపోతా ఉన్నాడు. ఆ తర్వాత మాట్లాడుతా తమ్ముడిని తీసుకుని పొలంలోనికి వెళ్ళాడు. ఆ పొలంలో ఏ రాయితో కొట్టాడో తెలియదు, ఏ కర్రతో కొట్టాడో తెలియదు. రక్తం కారి హేబేలు అక్కడికక్కడే చచ్చిపోయాడు. అయితే హేబేలు యొక్క రక్తం నేలలో నుంచి దేవునికి మొర్ర పెట్టిందట. అప్పుడు ఆకాశమందున దేవుడు కయ్యను దగ్గరికి వచ్చి అంటున్నాడు, కయ్యను నువ్వు చేసిన పనేంట్రా? నీ సహోదరుడికి నువ్వు చేసిన పనేంటి? నీ సహోదరుడికి నీవు చేసినది నీ మీదకి రాబోతుంది. నీ సహోదరుడికి నీవు చేసిందే నీ నడినెత్తి మీదకి రాబోతుంది. నువ్వు శపించబడిన వాడవు, నువ్వు దుష్క్రియ చేసిన వాడవు. నీవు వ్యవసాయం చేయటానికి వెళ్తున్నావు కదా, ఇక మీదట భూమి సారమియ్యదు. నీవు భూమి మీద బ్రతికినంత కాలం దిగులు పడుచు దేశ దెమ్మరలాగా బ్రతుకుతావు. ఎవడు నన్ను చంపుతాడోనని ప్రాణభయంతో తిరుగుతావు. ఇదిగో మరణ భయం నీడలాగా నిన్ను వెంటాడుతుంది, జాగ్రత్త అని చెప్తే కయ్యను అంటున్నాడు, అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేను చేసిన దోషం, ఆ దోషానికి వచ్చిన ఫలితం నేను భరించలేను, నేను తట్టుకోలేను. ఈ మనశ్శాంతి లేని జీవితం నేను బ్రతకటం చాలా కష్టం అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ సహోదరులకు మీరు తెలిసి చేసిన, తెలియక చేసిన, కావాలని చేసిన, ఊరకనే సరదాగా చేసిన కీడు చేస్తే, హాని చేస్తే, అపాయం తలపెడితే మీ జీవితంలో మీరు శాపగ్రస్తులు అవుతారు. భూమి మీద బ్రతికినంత కాలం మీరు దిగులు పడతానే బ్రతుకుతారు, నెమ్మది లేకుండానే బ్రతుకుతారు. మీ కష్టార్జితం దీవించబడదు, మీ వ్యాపారాలు దీవించబడవు, మీ రాబడి మీకు రావాల్సినంతగా రాదు. ప్రాణ భయం మిమ్మల్ని కలచివేస్తూ ఉంటుంది. కంగారుతో బ్రతుకుతారు. తిన్నదేది వంట పట్టదు. భయంకరంగా శాపగ్రస్తులై దోష శిక్ష భరించలేక బాధను అనుభవిస్తూ కృంగిపోతూ నిరాశతో బ్రతకాల్సిన పరిస్థితులు వస్తాయండి. అందుకని నా మాటనండి, బైబిల్ చెప్తుంది, గుంట దవ్వినవాడు, దాన్ని లోతు చేసినవాడు అదే గోతులో పడిపోతాడు. అదే గోతులో సహోదరునికి చేటు చేయాలనుకున్న వాడి నడినెత్తి మీదకి ఆ చేటు వచ్చేస్తుంది. కనుక జాగ్రత్త, మనమంతా సహోదరులం, మనమంతా ఆత్మ సంబంధమైన సహోదరులం, రక్షణ పొంది దేవుని కుటుంబంలో చేర్చబడ్డాం. కనుక ఏ ఒక్కరు బలవంతులకైనా బలహీనులకైనా, లోకల్గా ఉన్న వాళ్ళకైనా నాన్ లోకల్ వ్యక్తులకైనా ఎవ్వరికి ఎట్టి పరిస్థితుల్లో ఏ కీడు చేయొద్దు, ఎవ్వరికి బలాత్కారం చేయొద్దు, ఎవ్వరికి గోతులు తీయొద్దు, ఎవ్వరికి చేటు చేయాలన్న ఆలోచన మీరు కలిగి ఉండొద్దు. ఎందుకంటే మీరు చేసినట్టే మీకు చేయబడుతుంది, మీరు చేసిందే మీ నెత్తి మీదకి వచ్చేస్తుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకా మీకు అర్థమవటం చెప్తాను చూడండి. సౌలుకి దావీదు చాలా మేలు చేశాడు. ఈ సంగతి స్వయంగా సౌలు కుమారుడు యోనాతాను చెప్తున్నాడు వాళ్ళ నాన్నతో, నాన్న దావీదు నీకు బహుగా మేలు చేశాడు, ఎందుకు నాన్న వాడిని చంపడానికి ప్రయత్నం చేస్తావు? మేలు చేస్తే చేయనన్నా, వాడిని చంపాలన్న ఆలోచన మానుకోనన్నా అని.
కానీ దావీదు మాత్రం భయంతోనే బ్రతుకుతున్నాడు. సౌలు మాత్రం దావీదును చంపాలి అని ఈటెతో గోడకు గుచ్చి నిర్దాక్షిణ్యంగా చంపాలని 2 సార్లు ఈటి విసిరాడు, తప్పించుకున్నాడు. మరొక చోట భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు మరలా ఈటి విసిరాడు, మరలా తప్పించుకున్నాడు. మరలా ఉదయాన్నే చంపాలనుకున్నాడు, మరలా తప్పించుకున్నాడు. ఇలా కాదు అని కూతురునిచ్చి పెళ్లి చేసి కూతురు ద్వారా మర్డర్ ప్లాన్ చేద్దాం అనుకుంటే ఆ కూతురేమో దావీదుని అపరిమితంగా ప్రేమిస్తుంది. కొడుకు దావీదుని అపరిమితంగా ప్రేమిస్తున్నాడు యోనాతాను. కూతురు కొడుకులు దావీదుని విస్తారంగా ప్రేమిస్తున్నారు. కానీ సౌలు మాత్రం దావీదుని చంపుతా అని ఎల్లప్పుడూ విరోధమైనటువంటి ఆలోచనతో నడిపించబడుతున్నాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజున సౌలే దావీదు చేతికి చిక్కాడు. దావీదుతో ఉన్న వాళ్ళు అన్నారు, శత్రువు దొరికాడు, మేలు చేసి పంపించడం కాదు, ఇప్పుడు చంపేయి, శత్రు శేషం లేకుండా ప్రశాంతంగా బతకొచ్చు, నెమ్మదిగా బ్రతకొచ్చు. ఎంతకాలం ఈ గుహల్లో, ఈ గుడిసెల్లో గుండెల నిండా భయంతో బ్రతుకుతావు, చంపేయి, శత్రు శేషం పోద్ది అని అంటే దావీదు చెప్పిన మాట ఏంటి తెలుసండి? యెహోవా చేత అభిషేకించబడిన వాడిని నేను చంపను. సౌలేమో దావీదుని చంపుతా అని తిరిగాడు. ముగింపు మనం గమనిస్తే సౌలు గిల్బోవా పర్వతం దగ్గర ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతున్నప్పుడు సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతిలో చచ్చిపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు ఆయుధాలు మోసే వ్యక్తిని బతిమలాడుకుంటున్నాడు, రేయ్, సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతిలో చచ్చిపోవటం కంటే నీ చేతిలో చచ్చిపోవటం మేలురా, ఇదిగో ఈ కత్తి తీసుకుని నన్ను పొడవరా, నన్ను చంపరా అంటే, అమ్మో నిన్ను చంపలేనండి, ఏమండి నన్ను ఏమనుకోబాకండి, మీరు మా ఏలినవారు, మీరు అభిషక్తులు, మిమ్మల్ని నేను చంపలేనని వెళ్ళిపోతే బైబిల్లో రాసిన భయంకరమైన మాట, సౌలట తన కత్తి నిలబెట్టుకుని ఆ కత్తి మీద పడి ప్రాణాలు వదిలేశాడంటండి. మీరు ఎప్పుడు కూడా దేవుని పిల్లలో ఎవరినైనా సరే, బలవంతులనైనా బలహీనులనైనా, బంధువులనైనా స్నేహితులనైనా ఇరుగు పొరుగు వాళ్ళనైనా కారణం ఉన్నా కారణం లేకపోయినా చంపుతా నేను ప్రాణాలతో బతకని అన్నారనుకోండి, అదే చావు వెంటాడి నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఎంత ఎతికినా చావు నిన్ను సమీపించలేని పరిస్థితిలో ఇక నేను బతకటం వేస్ట్ అని నీ అంతట నీవే చచ్చేటట్లుగా పరిస్థితులు మారిపోయే ప్రమాదం ఉంది. అందుకని చూడండి, సౌలు దావీదును చంపుతా అని తిరిగాడు. బాధ్యత లేకుండా రాజ్యాన్ని పట్టించుకోలేదు, ప్రజలను పట్టించుకోలేదు, శత్రువులు వస్తున్నా పట్టించుకోలేదు. ఒకటే టార్గెట్, దావీదును చంపాలి, వాడు ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు, వాడు ఇక్కడ బతకూడదు, నా కన్ను లేదుట, అదే ఆలోచనతో తిరిగాడు. కానీ దావీదు మాత్రం అభిషేకించబడిన వాడిని ముట్టను, వాడిని అసలు చంపను, ఆయన జోలికి నేను అసలు పోను అని అనుకున్నాడు. ఇద్దరి ముగింపు చూడండి. సౌలేమో తన కత్తి మీద తానే పడి ప్రాణాలు బలి తీసుకున్నాడు. దావీదుని గురించి రాయబడింది, నిండు వృద్ధాప్యములో మంచి ఐశ్వర్య ప్రభావాలు కలిగిన వాడై తన తరము వారికి సేవ చేసి పితరులతో కూడా నిద్రించి పాతి పెట్టబడ్డాడు. దేవుని స్తోత్ర. సౌలుని పాతి పెట్టే గతి కూడా లేకుండా పోయింది. శత్రువులకు గోడ మీద ఏలాడదీశారు. ఎంత దారుణమైన సావండి. కనుక మీ సహోదరులకు పొరపాటున మీరు ఏదైతే చేస్తారో అదే మీ మీదకి వస్తుంది, మీ నడినెత్తి మీదకి వస్తుంది. కనుక సహోదరుల విషయంలో మీరు ఏది చేస్తున్నా, ఏది మాట్లాడుతున్నా, ఏ కుట్ర చేస్తున్నా, ఏ కీడు చేస్తున్నా మీరు మనసులో పెట్టుకోండి, మీరు చేసిందే మీ నడినెత్తి మీదకి వచ్చింది, మీరు చేసినట్లే మీకు చెయ్యబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు ఇంకా వివరంగా రీసెంట్గా జరిగిన సంగతి చెప్తా వినండి. ఇరాన్ అధ్యక్షుడు
ఇబ్రహీం రైసీ అనే వ్యక్తి ఇజ్రాయెల్ దేశాన్ని గురించి, యూదుల గురించి ఈ రీతిగా ప్రకటన చేశాడు. ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ అనే ఈ చిన్న దేశం కనబడకుండా చేస్తా, నిర్మూలన చేసేస్తా, తుడిచేస్తా, నేనంటే ఏంటో రుజువు చేస్తా అన్నాడు. అని ఇజ్రాయెల్ మీద తీవ్రమైన పగ పెట్టుకున్నాడు. అసూయతో రగిలిపోయాడు. అవకాశం కోసం ఎదురు చూచాడు. శత్రు దేశాలతో చేతులు కలిపి ఏ రీతిగానైనా ఇజ్రాయెల్ని మట్టి కనిపించాలి, ఆ దేశం అసలు ప్రపంచ దేశాల్లో కనబడకుండా చేయాలని అనుకున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా అండి, ఈ మధ్య హెలికాప్టర్ ప్రయాణంలో హెలికాప్టర్లు క్రాస్ అయ్యి అతను ప్రయాణం చేస్తున్నటువంటి హెలికాప్టర్ మిస్సింగ్, 12 గంటలు కనబడకుండా పోయింది. ఏమైంది? ఇది ఇజ్రాయిలీల కుట్రా, అమెరికా వాళ్ళ కుట్రా, శత్రు దేశాల కుట్రా అని ఆలోచించారు. ఆ తర్వాత ట్రేస్ అవుట్ చేస్తే కొండల్లో, అరణ్యములో అది కుప్పగూలిపోయి ఆ యొక్క హెలికాప్టర్లో ఉన్న వాళ్ళందరూ చచ్చినట్లుగా వాళ్ళే గుర్తుపట్టారు. కనుక నా మాటనండి, దేవునికి విరోధంగా, దేవుని పిల్లలకు విరోధంగా, దైవ కార్యాలకు అడ్డంగా, అడ్డగోలుగా ఎవరు మాట్లాడినా, ఎవరు ప్రయత్నాలు చేసినా వాళ్ళు మిస్ అయిపోతారు కొన్ని రోజులు. ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసినట్టే మీకు చేయబడుతుంది. మీరు చేసినదే మీ నడినెత్తి మీదకి వచ్చునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరొక మాట, సమకాలీకులకు, తోటివారికి మీరు చేసినదే మీకు చెయ్యబడునుగాక. ఆ మాట కూడా చదువుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందామండి. అప్పుడు అదోనీ బెజెకు తమ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు క్రోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెను అనెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొని పోగా అతడు అక్కడ చనిపోయాను. యెహోషువ చనిపోయాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలంతా ప్రార్థన చేస్తున్నారు. కనానీయుల మీద యుద్ధానికి వెళ్ళటానికి ఎవరు ముందుగా వెళ్ళాలి, ఏ గోత్రం ప్రజలు వెళ్ళాలి, ఏ వంశస్థులు ముందుగా బయలుదేరాలి, కనానీయులతో, పెరిజ్జీలతో యుద్ధం చేయటానికి ఎవరు బయలుదేరాలి? ప్రభువా బయలుపరచండి, ప్రభువా తెలియజేయండి అని ఇశ్రాయేలు సర్వసమాజం ప్రార్థన చేస్తున్నారు. దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. యోధా వంశస్థులు కనానీయులతో యుద్ధం చేయటానికి బయలుదేరాలి అని. అంతే, ఇశ్రాయేలులో యుద్ధ నేర్పరులు, బలవంతులైనటువంటి వాళ్ళు కనానీయులతో, పెరిజ్జీలతో యుద్ధం చేయటానికి వెళ్ళారు. ఇంచుమించు 10,000 మంది శత్రువులను హతమార్చి చంపేసి విజయోత్సవాలతో పోరాడుతున్నారు. ఈలోపు బెజెకు అనే ఒక పట్టణానికి వచ్చారు. ఆ పట్టణంలో అదోనీ బెజెక్ అనే ఒక వ్యక్తిని చూశారు. చూసి యుద్ధం మొదలుపెట్టారు. అప్పుడు అతనితో ఉన్నటువంటి కొంతమంది బలవంతులైన సైనికులు అదోనీ బెజెక్ అనే రాజుని కాపాడుకోవటానికి, ప్రాణాలతో సంరక్షించడానికి ఈ యొక్క యోధా వంశస్థులతో యుద్ధం చేస్తున్నారు. యోధా వంశస్థులతో యుద్ధం చేస్తున్న 10,000 మంది కాకుండా మరికొంతమంది కనానీయులను, పెరిజ్జీలను యోధా వంశస్థులు చంపేస్తుంటే అదోనీ బెజెక్కి ప్రాణభయం పుట్టుకుందిక. వీళ్ళు నన్ను బతకనిరేక అని ప్రాణభయంతో పారిపోతుంటే అదోనీ బెజెక్కును తరిమి అతని ప్రాణాలతో పట్టుకుని ఏం చేశారు అని అంటే, యోధా వంశస్థులు అతని 2 చేతుల బొటన వేళ్ళు కోసేశారు.
అతని 2 కాళ్ళ యొక్క బొటన వేళ్ళు కోసేశారు. అతని 2 కాళ్ళు బొటన వేళ్ళు కోసేశారు, 2 చేతుల బొటన వేళ్ళు కోసేశారు. కోసేసి అతన్ని నెమ్మదిగా బంధించి ఉంచారు. అతను ప్రాణాలతోనే ఉన్నాడు, గాయపరచబడి ఉన్నాడు, చాలా బాధపడతా ఉన్నాడు. ఒకరోజు అదోని బెజెక్ ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? చేతుల బొటన వ్రేళ్ళు, కాళ్ళ బొటన వ్రేళ్ళు కొయ్యబడిన 70 మంది రోజులు నా భోజనపు బల్ల యొద్ద ముక్కలేరుకుంటా బ్రతికారు. నేను 70 మంది రోజుల యొక్క బొటన వేళ్ళు, చేతుల బొటన వేళ్ళు కోసేశాను, కాళ్ళ యొక్క బొటన వేళ్ళు కోసేశాను. వాళ్ళని నా భోజన బల్ల కింద కూర్చోబెట్టాను. నా భోజన బల్ల మీద నుంచి ముక్కలు పడుతుంటే వాటిని ఏరుకుని తినే గతి పట్టించా. వాళ్ళు రాజులు ఒకప్పుడు. నేను ఏదైతే చేశానో అదే విధంగా దేవుడు కూడా నాకు ప్రతిఫలం ఇచ్చాడు అని కళ్ళ నిండా కన్నీళ్ళు తెచ్చుకున్నాడు. ఇందులో మీరు నేర్చుకోవాల్సిన మాట, ఇతను ఒక రాజు. చూడండి, ఆ సందర్భాన్ని మీరు మొదటి నుంచి చదువుకోండి, 4 నుంచి. అక్కడ యోధా వంశస్థులు తెలుసో తెలీదో నాకు తెలియదండి. బెజెకు పట్టణంలో చాలామంది కనానీయుల్ని చంపేశారు, పెరిజ్జీల్ని చంపేశారు, 10,000 మందిని ఒక చోట చంపారు, మరికొంతమందిని రాజుతో ఉన్న వాళ్ళని చంపారు. ఇతన్ని చంపటం పెద్ద లెక్క ఏం కాదు, ఇతని మీద కనికరం కూడా వాళ్ళకేమీ లేదు. మరి ఎందుకో తెలియదు కానీ ఇతన్ని మాత్రమే తరిమి పట్టుకుని చేతులు బొట్టిన వేళ్ళు, కాళ్ళ బొట్టిన వేళ్ళు కోసేసి వదిలేశారు. ఆ తర్వాత ఇతను యెరూషలేముకి వెళ్ళాడు. అదే మనస్తాపంతో జీవించి యెరూషలేములో ప్రాణాలు విడిచిపెట్టాడు. మీరు చూడాలి ఇక్కడ, ఇందులో నేను చెప్పాలనుకున్న మాట, ఇతను ఒక రాజు అయి ఉండి 70 మంది రాజులను ఏం చేశాడంటే చేతులు బొట్టినేళ్ళు కోసేశాడు, కాళ్ళ బొట్టిన వేళ్ళు కోసేశాడు. ఇతను ఏ గతి అయితే పట్టించాడు ఆ రాజులకి, అదే గతి ఈడు కూడా బట్టి ఈడు కూడా ముక్కలేరుకునేటట్టుగా వీడి జీవితం మారిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాజే చెప్తున్నాడు స్వయంగా, నేను చేసిన దానికి దేవుడు నాకు ప్రతిఫలము, నేను అభమో శుభమో తెలియని 70 మంది రాజులు ఉసురు పోసుకున్నాను, వాళ్ళ చేతులు బొట్టినేళ్ళు కోసేసాను. చేతులు బొట్టినేళ్ళు కోసేస్తే మనం ఏది పట్టుకోలేమండి, పట్టు ఉండదు. మీకు గుర్తుండటానికి మర్చిపోకుండా ఈ మాట, ఒక మాట చెప్తాను చూడండి. ప్రపంచ వింతలలో 8వ వింతగా చరిత్రలోకి ఎక్కినటువంటి కట్టడం తాజ్ మహల్. అది ఒక సమాధి. ఆ కట్టడం చాలా కోట్ల రూపాయలతో కట్టబడింది. అది నిర్మాణం చేసినటువంటి టాపీ మేస్త్రీలు అందరికీ వాళ్ళ జీవిత కాలానికి సరిపడా పారితోషికం ఇచ్చి, ఇంకా ప్రపంచ దేశాల్లో ఎక్కడ అలాంటి అపురూపమైన కట్టడం ఉండకూడదని ఏం చేశాడంటే షాజహాన్ వాళ్ళందరి బొటన వేళ్ళు కోసేసాడండి. ఏం కోసేసాడు? బొటన వేళ్ళు కోసేస్తే ఏమైందంటే టాపీ పట్టుకోలేము, విచిత్రమైనటువంటి పని చేయలేము. ఏదైనా ఒక వస్తువు పట్టుకోవాలి అని అంటే, పట్టు చిక్కాలి అంటే బొటన వేళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. బొటన వేళ్ళు చాలా గ్రిప్ ఉండాలి మన గుప్పిలికి అంటే బొటన వేళ్ళు చాలా అవసరం. అంటే వాళ్ళకి ఆధారమైనటువంటి బొటన వేళ్ళు కోసేశాడు, బొటన వేళ్ళ కాళ్ళు కోసేశాడు. 70 మంది రాజుల యొక్క బొటన వేళ్ళు కోసేశాడు. ఆవిడ ఎలాగైతే చేశాడో ఆ కాలం వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు, వాడి పాపం పండినప్పుడు వాడు చేసినట్టే వాడికి చేయబడింది, వాడు చేసిందే వాడి నడినెత్తి మీదకి వచ్చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ సమకాలికులకి, మీ యొక్క స్నేహితులకి, మీ తోటి వారికి మీరు చేయకూడదు దుర్మార్గ పనులు చేశారనుకోండి, మరణం రాదు మీకు. మిమ్మల్ని మంచం పట్టిస్తాడు. మిమ్మల్ని మంచం పట్టించి నీవు కూడా అదే కీడు, అదే దుర్వస్థ, అదే దుర్వాసన, అదే దుర్భరమైన జీవితం అనుభవించేటట్లుగా చేసి ఆ తర్వాత చచ్చేదానికి దేవుడు అనుమతిస్తాడు. నేను తొందరగా చచ్చిపోతానులే, నేను చాలామంది కీడు చేశాను, అమ్మో అవన్నీ నమ్మేకొస్తే నా వల్ల కాదు, ఇంక నేను భరించలేను అంటే దేవుడు నీకు మరణానికి అవకాశం ఇవ్వడు. ఎందుకంటే నువ్వు చేసింది నువ్వు అనుభవించాలిగా. వరకు ఎందుకు వదిలిపెడతాడు నిన్ను?
మానసికంగా నువ్వు పడాల్సిన బాధను పడాల్సిందే. శరీరంలో ఉండి నువ్వు అనుభవించాల్సిన శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకు? అదోనీ బెజెకు 70 మంది రాజులు ఉసురు పోసుకున్నాడు. అదే కీడు మరలా అతడు అనుభవించాడు. వాళ్ళకి యోధా వంశస్థులకు తెలుసో తెలీదో తెలియదండి. ఎంతోమందిని చంపారు, ఈయన చంపడం వాళ్ళ లెక్క. కానీ చంపలేదు. కానీ చేతిలో బొట్టిన వేళ్ళు, కాళ్ళ బొట్టిన వేళ్ళు మాత్రమే కోసేశారు. కనుక దయచేసి ఎవ్వరికి ఎట్టి పరిస్థితుల్లో నీకు అవకాశం ఉందని, బలం ఉందని, అధికారం ఉందని, జ్ఞానం ఉందని, బలం ఉందని, బలగం ఉందని, నీకు ఎదురు చెప్పేవాళ్ళు లేరని, నీ ఇష్టం కృష్ణాపురం అని, నువ్వు ఆడిందే ఆట పాడిందే పాటని నిన్ను నివారించేవాళ్ళు లేరని విచ్చలవిడిగా విర్రవీగి ఉద్రేకంతో రగిలిపోయి నీ సమకాలికులకు కీడు చేస్తే నీవు చేసినట్టే నీకు కూడా కీడు చేయబడుతుంది. నీవు చేసిందే నీ నడినెత్తి మీదకి వచ్చేస్తుంది. గట్టిగా చెప్పండి, స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మీకు ఇంకా వివరంగా చెప్తాను చూడండి. హామాను అనే ఒక యూదుల బద్ధ శత్రువు మొర్దెకైని ఉరిదీయటానికి అని చెప్పి 50 మూరలు ఎత్తు కలిగినటువంటి ఉరి కొమ్మం ఒకటి తన ఇంటి ముంద నాటాడంటండి. ఆ సమాచారం వచ్చి ఒకడు చెప్పాడు రాజుగారితో, రాజుగారు మీ మేలు కోసం మాట్లాడినటువంటి మొర్దెకైని ఉరిదీయటానికి హామాను తన ఇంటి ముందర 50 మూరల ఎత్తు కలిగిన ఉరి కంబం నాటాడండి. అవునా? వాడిని వాడి కొడుకుల్ని తీసుకెళ్ళి అదే ఉరికొయ్య మీద ఉరేసేయండి. ఉరేయాలనుకున్నటువంటి మొర్దెకైని గుర్రం ఎక్కించి ఊరంతా ఊరేగించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికి ఉరిపడాలని మీరు కోరుకుంటున్నారో ఆ ఉరే మీ మీదకి వచ్చింది. ఎవరి పతనం చూడాలని మీరు ఆశపడుతున్నారో మీరే పతనం అయిపోతారు. అందుకని ఎట్టి పరిస్థితులలో శత్రువుల నాశనమైన, మిత్రుల నాశనమైన, తోటివారి నాశనమైన, స్నేహితుల నాశనమైన మీరు మనసులోనైనా కోరొద్దు, మాటలతోనైనా వ్యక్తపరచొద్దు. ఎందుకంటే మనం చేసిందే మన మీదకి వచ్చింది, మనం చేసిందే మన నెన్నెత్తి మీదకి వచ్చేస్తుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. రోమాపత్రిక 12వ అధ్యాయం 19-20 వాక్యాలు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభువు చెప్పుచున్నాడు కదా. తలలు పైకెచ్చోండి. చివరి మాట. ప్రియులారా, రక్షించబడిన ప్రతి ఒక్కరూ రోజులో ఒక్కసారి అయినా రోమాపత్రిక 12వ అధ్యాయం చదవాలి. రక్షించబడిన ప్రతి ఒక్కరూ రోజులో ఒక్కసారి అయినా రోమాపత్రిక 12వ అధ్యాయం చదవాలి. ఇప్పుడు చదివిన 19-20 వచనాల్లో రాయబడింది, ప్రియులారా, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చేవాడినని ప్రభువు చెప్పుచున్నాడు. కనుక మీరు పగలతో రగిలిపోవద్దు, కీడు చేయాలన్న తాత్పర్యంతో జీవించవద్దు, అనాలోచనతో ఆవేదనతో నింపబడొద్దు, ప్రతీకారం తీర్చుకోవటానికి, ప్రతిదండన చేయటానికి అవకాశం కోసం ఎదురు చూడొద్దు. దేవుని ఉగ్రతకు చోటియండి. దేవుని ఉగ్రతకు చోటియండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనం మన శత్రువులతో పోరాడితే, శత్రువుల మీద దాడి చేయటానికి వెళ్తే సౌండ్ ఎక్కువ ఉంటుంది, రౌండ్ తక్కువ ఉంటుంది. రౌండ్ తక్కువ ఉంటుంది. కానీ దేవుడు రంగంలో దిగాడంటే సౌండ్ తక్కువ ఉంటుంది, రౌండ్లు ఎక్కువ పడతాయి. అందుకని దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవునికే చోటియాలి. అందుకే దేవుడు అన్నాడు, పగ తీర్చుకొనుట నా పని, ప్రతీకారం చేయుట నా పని, ప్రతిదండన చేయుట నా పని. మీరెవరో ప్రతిఫలం ఇవ్వటానికి? కర్మ చేయటం మాత్రమే మీ పని, కర్మ ఫలం ఇవ్వటం దేవుని విధి. కనుక మీలో ఎవ్వరు కూడా, మీకు ఎంతమంది పగవాళ్ళున్నా, మీకు ఎంతమంది శత్రువులున్నా, ఎంతమంది హాని చేసిన వాళ్ళు ఉన్నా, ఎంతమంది విరోధులున్నా,
వాళ్ళు బలవంతులైన బలహీనులైన ఎవరి మీద పగ తీర్చుకోవాలన్న ఆలోచన, ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్రేకం మీకేమీ వద్దండి. మొత్తం దేవునికి అప్పగించండి. మొత్తం దేవునికి అప్పగించండి. దేవా, మీ చిత్తం నెరవేర్చండి, మీ చిత్తమే నెరవేర్చండి. దేవుని చిత్తమైతే దేవుడు నీ పగవారిని అందరినీ అణిచేస్తాడు, నిన్ను హింసించే వారందరినీ మారుస్తాడు, నీ శత్రువులను నీకు మిత్రులుగా మారుస్తాడు, నీకు విరోధంగా గుంపుగూడే వారిని నీ పక్షపువారుగా మారుస్తాడు. లేదంటే పగవారిని అందరినీ అణిచివేసి నీకు నెమ్మదిని, క్షేమాన్ని, జయాన్ని ప్రసాదిస్తాడు. ఎవరు కూడా సాహసం చేసి హృదయాన్ని కఠినపరుచుకుని పగలతో ప్రతీకారాలతో జీవించొద్దండి. పగ, ఎవరిలో పగ వారినే పతనం చేస్తుంది, ఎవరిలో పగ వాళ్ళనే పట్టుకుంటుంది, ఎవరిలో పగ వాళ్ళని నాశనం చేసేస్తుంది. కనుక దేవుని పిల్లల్లో పగలు, ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలు, ఈర్ష్యలు, ద్వేషాలు ఉండకూడదు. దేవునికి చోటిద్దాం, దేవునికి అవకాశం ఇద్దాం, దేవునికి అనుమతి ఇద్దాం. దేవునికి అప్పగించి ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరిగించి తగిన సమయంలో మనకు ప్రతిఫలం దయచేయునుగాక.